ఈరోజు మనం ఆహ్, కొంచెం గహనమైనటువంటి విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. అంటే అర్థం చేసుకోలేనట్టుదేం గాదు. తేలిగ్గానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆహ్, ఇది మన క్రితంసారి అసలు మరణం అంటే ఏమిటి? మరణం అది దానికి సంబంధించినటువంటి వివరాలేంటి అని చదువుకున్నా గదా! ఇప్పుడు హ్మ్. అసలు మరణం మనుషులెలా మరణిస్తున్నారు? మరలా ఎలా జన్మిస్తున్నారు? దీనికి సంబంధించినటువంటి సర్గ. ఈ సర్గ పేరు 'సంసార మరణావస్థా వర్ణనము.' సో, ఇది నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన దానికన్నా కూడా ఏంటంటే, ఒక్కసారి మనం దీని గురించి చదువుకుంటూ వెళ్తే, ఎక్కడైనా ప్రశ్నలొస్తే అప్పుడు చర్చించుకోవటం నయం అనిపించింది నాకు. అందుకని నేను నెమ్మదిగానే వెళ్తాను. మీరు అర్థం చేసుకోండి. ఇందులో నేను యాక్చువల్‌గా ఏ శ్లోకాలు చెప్దాం అనుకున్నానో, ఏవేవైతే కాస్త మనకి అదేంటి విషయాన్ని ముందుకు తీసుకెళ్తాయి అని అనుకున్నానో, ఆ విషయాన్ని నేను మార్క్ చేసుకుంటే, ఆల్‌మోస్ట్ ఇందులో అన్ని శ్లోకాలు కూడా మనకి మార్క్ అయిపోయినాయి. టోటల్‌గా అసలు ఈ సర్గలో ఉన్నది ఆహ్, 70, 73 శ్లోకాలున్నాయి. అయితే ఈ 73 శ్లోకాల గురించి గూడా నేను అనుకున్నదేంటంటే, కథని విషయాన్ని గాని, ఏదైనా గాని ఏదైనా ముందరికి తీసుకెళ్తుందా? లేకపోతే అవసరం లేదు అనుకున్నప్పుడు ఎక్కడైతే యుద్ధాల వర్ణనలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ మనం కట్ షాట్ చేసుకుంటూ వెళ్తున్నాం గదా! అలా అని. ఇందులో ఏదైనా మనం తగ్గించుకుంటూ వెళ్ళటానికి వీలుంటుందా అని అనుకున్నప్పుడు, ప్రతి శ్లోకాన్ని మార్క్ చేసుకుంటున్నాంగా, అది నాకు ఏమనిపించిందంటే, ప్రతి శ్లోకము కూడా ఆల్‌మోస్ట్ 73 శ్లోకాలు కూడా మనం చదువుకోవాల్సిందే అనిపించింది. అందుకని ఆహ్, మనం శ్లోకం నుంచి ఆ శ్లోకానికి సంబంధించిన భావన నుంచి వెళ్దాం. ఓకే. ఆహ్ మీకు ఏదైనా ప్రశ్న వస్తున్నా మధ్యలో ఏ రకమైన ప్రశ్న వచ్చినా ఆహ్, మీరు ఆపేయండి. ఆపేసి అడగండి. మనం చర్చించుకుందాం అక్కడ. అందుకని చివరిదాకా అక్కర్లా ఇక్కడ ఇందులో. మనకి ఎ ఇదేంటంటే ఇది అంత గహనమైన విషయం అని ఎందుకు చెప్తున్నాను అంటే ఆహ్, ఇది మన ఇంతవరకు చదివింది గాని, మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి విన్న దాని గురించి గాని, ఏది కూడా ఆహ్, చాలా మటుకు కూడా దాన్ని ఇది ఆహ్ ఖండిస్తూ వెళ్తుంది. ఇప్పటి వరకు మనం చూడనటువంటి ఒక డైమెన్షన్‌ని ఇస్తుంది మనకి. ఒక పర్స్‌పెక్టివ్‌ని ప్రొవైడ్ చేస్తుంది. అని నాకనిపించింది. అంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందు చదివే ఉంటే గనక లేకపోతే ఇటువంటి విషయాలు ఏదైనా చదివుంటే మీరు వినుంటే, ఇది ఆల్రెడీ మనం వినున్నాం గదా! అని అనుకోవచ్చు. కానీ నాకనిపించింది ఏంటంటే, ఇది బేసిక్‌గా ఇది ఒక రకమైనగా మనం ఇంతవరకు నేను ఇనీషియల్‌గా చదువుకున్నప్పుడు గాని, ఇప్పుడు చదువుతున్నప్పుడు గాని ఏంటంటే, ఇది మనం ఇంతకు మునుపు ఎప్పుడూ విని ఉండనిది. పైగా ఇది మనందరికీ కూడా ఒక రకమైన ఆసక్తిని కలిగించేది. ఎందుకంటే లాస్ట్ టైమ్ మనం చెప్పుకున్నప్పుడు నచికేతుల వారికిను, యముల వారికి జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో కఠోపనిషత్తులో, దానికి సంబంధించి జస్ట్ ఊరికే ఒక హింట్ ఇచ్చుకుంటూ వెళ్ళాం మనం. ఇది ఇప్పుడేంటంటే ఈ ప్రశ్న, ఆ సమాధానం ఇవన్నీ కూడా ఆల్‌మోస్ట్ కఠోపనిషత్తులో ఉన్నట్టుగానే ఉంటాయి. అందుకని మనం దానిని ఎందుకంటే దీన్ని శ్లోకం, శ్లోకం చదువుకుంటూ వెళ్దాం. ఇది ఈ సర్గ పేరు 'సంసార మరణావస్థా వర్ణనము.' ఇప్పుడు ప్రబుద్ధ లీల అడుగుతున్నారు అమ్మవారిని. "యథైవ జంతుర్మ్రియతే జాయతే చ యథా పునః తన్మే కథయ దేవేశి పునర్బోధ వివృద్ధయే." అమ్మా, ఈ మనుషులు ఎట్లా మరణిస్తున్నారు? మరలా ఎలా జన్మిస్తున్నారు? నాకు మరలా చెప్పండి. దీని వలన నా జ్ఞానం ఏదైతే ఉందో, ఇంతవరకు నేను సంపాదించుకున్నటువంటి మీరు ద్వారా మీరు చెప్పినటువంటి విషయాలేవైతే ఉన్నాయో, అవి ఇంకా మనసులో ఇంకా బలంగా నాటుకుంటాయి. దీని వలన జ్ఞానం వృద్ధి అవుతుంది. అంటే అప్పుడు అమ్మవారు చెప్తున్నారు. నాడీ ప్రవాహే విధురే యథావాత విసంస్థితం జంతుః ప్రాప్నోతి హి తదా శామ్యతీవాస్య చేతన. అమ్మవారు ఇలా అంటున్నారు. న్ నాడీ స్పందనం ఆగిపోగా, ప్రాణవాయువు లోపల నుంచి వెళ్ళిపోగా,
అప్పుడు మనుష్యుని యొక్క అంటే జీవి యొక్క చైతన్యం ఉడిగిపోయినట్లుగా ఉంటుంది. శుద్ధం హి చేతనం నిత్యం నోదేతి నచ శామ్యతి స్థావరే జంగమే వ్యోమ్ని శైలేగ్నౌ పవనే స్థితం. స్వాభావికంగా చైతన్యం శుద్ధమైనది, నిత్యమైనది. దీనికి క్షేమము గాని ఉత్పత్తి గాని లేవు. ఇది స్థావర జంగముల యందును ఆకాశ శైలాగ్ని వాయువు మున్నగు పదార్థములన్నింటి యందును వెలయుచున్నది. అంటే ఆకాశం పంచభూతాలలో కూడా ఇది ఆ చైతన్యం స్వాభావికంగా ఉంటుంది. ఇది పైగా ఇది శుద్ధము, నిత్యము, దీనికి క్షయము, ఉత్పత్తి ఇట్లాంటివి ఏవి లేవు. అప్పుడు కేవలం వాత సంరోధాద్యథా స్పంద ప్రశామ్యతి మృత ఇత్యుచ్యతే దేహస్థ దాసౌ జడనామక. ఇందులో ఈ ఏదైతే చైతన్యవంతమైన వస్తువు ఉన్నది అని అనుకుంటున్నామో అందులో నుంచి వాయువు నిరోధమైనప్పుడు, ఈ నాడీ స్పందనం ఆగిపోయినప్పుడు కేవలము ఈ జడ దేహం మాత్రమే మృతి చెందింది అని చెప్పబడుతోంది. ఇది శరీర ధర్మమే గాని చైతన్యం యొక్క ధర్మం, ఆత్మధర్మము ఇవేవి కాదు. మృత ఇత్యుచ్యతే దేహ తదాసౌ జడనామక. అది శరీరం ధర్మం. అది ఆ శరీరం చనిపోయింది, దేహం చనిపోయింది, అంతేగాని ఆత్మ కాదు అని. తస్మిన్ దేహే శవీభూతే వాతే చ అనిలతాంగతే చేతనం వాసనాముక్తం స్వాత్మతత్వేవ తిష్టతి. ఈ శరీరం శవముగా మారి తస్మిన్ దేహే, ఇక్కడ యాక్చువల్గా మనం శరీరం అనకూడదు, ఇప్పుడు కూడా మనం దేహం అనాలి. శరీరం అనే మాటకి ఎప్పుడు కూడా ఏంటంటే వృద్ధి చెందేటువంటిది అనేది మాట అర్థం. దేహం అంటే దహ్యమానమైనది, కాల్చడానికి వీలవుతున్నది. అంటే ఇంకా అంటే ఎక్కడైతే జీవి యొక్క ఆ దేహం అంటే ఆ శరీరం అనేది ఎంతవరకు అయితే వృద్ధి అవుతూ ఉంటుందో రైట్, అంతవరకు కూడా దానిని శరీరం అంటాం. ఎక్కడ నుంచి అయితే ఆ శరీరం శిథిలమైపోతూ, ఆ శిథిలమైపోతున్నటువంటి దేహం శరీరాన్ని మళ్ళీ శరీరం తగలబడిపోవడానికి వెళ్ళిపోతుండగా దానిని దేహం అంటాం. శరీరానికి దేహానికి ఉన్నటువంటి తేడా అది. రైట్. సో దేహం అంటే ఇంకా ఇట్స్ ఇట్స్ బాడీ టువర్డ్స్ ఇట్స్ జర్నీ, మొత్తం అంతా కాల్ చేయడానికి. జీవ ఇత్యుచ్యతే తస్య నామాణః ఉవాసనావతః నామాణోర్వాసనావతః. జీవ ఇత్యుచ్యతే తస్య నామాణోర్వాసనావతః తత్రైవాస్తే నచ శవాగారే గగనకే తథా. సూక్ష్మమైనటువంటి ఈ చైతన్యాన్ని పునర్జన్మకి కారణాలైనటువంటి వాసనలతో కూడియుండుట వలన జీవుడు అని చెప్పబడుతోంది. ఇది వేరు పదార్థం కాకున్నా వాసనా బలమున అది శవం ఉన్నటువంటి ఆ ఆకాశ స్థానంలోనే వెలిసి ఉంటుంది. పరలోకానికి అరుగుట వాస్తవం కాదు. తత్రైవాస్తే నచ శవాకారే గగనకే తథా. అది ఆ దేహి నుంచి వచ్చేసినటువంటి ఆ చైతన్యం అంతా ఏదైతే ఉందో అది అక్కడే ఉంటుంది. ఎక్కడో పరలోకానికి వెళ్ళిపోతుంది, స్వర్గలోకానికి వెళ్ళిపోతుంది, నరకలోకానికి వెళ్ళిపోతుంది. ఇదంతా కాదు, కేవలం అది అక్కడనే ఉంటుంది. ఎందుకంటే చైతన్యం అక్కడ అందులో కలిసిపోతుంది. ఈ దేహిలో ఉన్నటువంటి ఈ చైతన్యం పరమమైనటువంటి చైతన్యంలో కలుస్తుంది. అయితే ఈ దేహికి ఉన్నటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో ఈ వాసనల ద్వారా మరల అది పుడుతుంది. అది మనం ముందరికి వెళ్తే చెప్పుకుందాం అది ఎలా వస్తుంది అనేది. కానీ ఇక్కడ అది పరలోకానికి వెళ్ళటం అనేది వాస్తవం కాదు. తతౌసౌ ప్రేత శబ్దేన ప్రోచ్యతే వ్యవహారభిః చేతనం వాసనామిశ్రం
ఆమోదానిల ఆమోదానిలవ వత్స్థితం. ఈ జీవుడే ఈ జీవుడిని విషయం తెలిసిన వాళ్ళు వ్యవహారజ్ఞులు ప్రేత శబ్దంతో వ్యవహరిస్తున్నారు. వాయువున సుగంధం ఇమిడిపోయిండునట్లుగా చైతన్యం కూడా జీవుని వాసనలతో కలిసి ఉంటుంది. ఇదం దృశ్యం పరిత్యజ్య యదాస్తే దర్శనాంతరే సస్వప్న ఇవ సంకల్ప ఇవ నానాకృతిస్తదా. జీవుడు ఈ దేహాన్ని చూడటం అంటే ఈ దేహంలో ఉండటాన్ని వదిలేసి దేహాంతరాలని చూస్తున్నప్పుడు ఆ స్వవాసనారూపమైనటువంటి పరలోకం అతడి భోగాలు అనుభవిస్తాడు. అంటే ఇది కేవలం అనుభవం మాత్రమే. స్వర్గలోకానికి వెళ్ళిపోయారు, అక్కడ రంభా ఊరుసులు ఉంటారు, లేకపోతే ఇటు వీళ్ళు 72 మంది వీళ్ళు ఉంటారు, లేకపోతే అక్కడ వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటి అంటే కేవలం ఆ జీవుడి యొక్క అనుభవంలో మాత్రమే. ఇదం దృశ్యం పరిత్యజ్య యదాస్తే దర్శనాంతరే సస్వప్న ఇవ సంకల్ప ఇవ నానాకృతిస్తదా. ఈ జీవుడు ఈ దేహాన్ని వదిలేసి దేహాంతరాలని చూస్తున్నప్పుడుగా స్వవాసనారూపమైనటువంటి పరలోకాన్ని అచటి భోగాలని అనుభవిస్తూ ఉంటాడు. తస్మిన్నేవ ప్రదేశేంతః పూర్వవత్ స్మృతిమాన్ భవేత్ తదైవ మృతిమూర్ఛాంతే పశ్యత్యస్య శరీరకం. అచట మరల మునిపటి వలె జన్మస్మృతిని పొంది మరణమూర్ఛను అనుభవించి మరలా ఇంకొక శరీరాన్ని పొందినట్లుగా భావించుకుంటున్నాడు. తదైవ మృతిమూర్ఛాంతే పశ్యత్యస్య శరీరకం. అక్కడ కూడా మరణం అనేటువంటి ఆ మూర్ఛని అనుభవించి మరలా మరొక వాసన, మళ్ళీ అది కూడా వాసనారూపమైనటువంటి అనుభవం ద్వారా సూచన ద్వారా తెలియజేయబడేటువంటి దాన్ని మాత్రమే అనుభవిస్తున్నాడు. ఆత్మన్యస్తి ఘటాపుష్టమన్యస్య వ్యోమ కేవలం ఆకాశభూతలే సాకం సాకాశ శశివాసరం. ఆకాశము, పృథ్వీ లేక ఈ విశ్వమంతయు కూడా ఆ మృతుని యొక్క ఆత్మయందు ఆకాశము మేఘ సమూహముగా అగుపడినట్లుగా దృష్టమగును. ఇతరులు దానిని కాంచజాలరు, వారు కేవలం గృహాకాశమునే కాంతురు. అంటే ఈ మరణించినటువంటి జీవి ఎవరైతే ఉన్నారో ఆ జీవి మృతిని ఆత్మయందు ఆకాశమేఘ సమూహముగుబడినట్లుగా, అంటే ఆ జీవి యొక్క దేహం నుంచి వెలువడిపోయినటువంటి ఆ చిత్ స్వరూపం ఏదైతే ఉన్నదో, ఆ చిత్ ఏదైతే ఉందో అది అక్కడక్కడనే పరిభ్రమిస్తూ అక్కడక్కడనే ఉన్నటువంటి ఆ ఆకాశ స్వరూపాన్ని అందులో అందులో ఒక విశ్వాన్ని, ఆ విశ్వంలో అనేక కోటాను కోట్ల గ్రహ సమూహాలని ఇవన్నీ కూడా వాడు అనుభవిస్తాడు. ఇది ఈ గృహాకాశానికి అంటే ఎవరైతే మృతి చెందకుండా వాళ్ళు ఉన్నారో, ఇంకా అంటే రెడీ అవుతున్నారు చావడానికి, వాళ్ళకి ఇదంతా కనిపిస్తుంది, వాళ్ళకేమీ ఉండదు. ఇది కేవలం కూడా ఆ చిత్స్వరూపం యొక్క భ్రాంతి, ఊహ మాత్రమే. భవంతి షడ్విధాః ప్రేతాః తేషాం భేదమిమం శృణు సామాన్య పాపినో మధ్య పాపినః స్థూల పాపినః. సామాన్యధర్మా మధ్యమధర్మా చ ఉత్తమధర్మవాన్ ఏతేషాం కస్యచిత్ భేదో ద్వౌత్రయోప్యథ కస్యచిత్. ఇలా ఈ జీవుడు, ఈ ప్రేతాలు అంటే ఎవరైతే వాసనామయంతో కూడి ఉన్నటువంటి ఈ చైతన్యం ఏదైతే ఉందో దాన్ని ప్రేతం అంటాను అన్నారు కదా. ఈ ప్రేతాలు 6 రకాలు. ఒకటి షడ్విధాః ప్రేతాః తేషాం భేదమిమం శృణు. వాళ్ళ మధ్య భేదాలను కూడా విను. ఏమిటవి? సామాన్య పాపి, మధ్య పాపినః, స్థూల పాపినః. మరలా ఇంకొకటి సామాన్య ధర్మ, మధ్యమ ధర్మాచ ఉత్తమ ధర్మవాన్. ఇప్పుడు ఈ సామాన్య పాపి, లేకపోతే మధ్యమ పాపి, స్థూల పాపి,
ఎవరెవరు వీళ్ళు? పైగా వీళ్ళందరికీ ఆ భేదాలు ఎలా ఉంటాయి అంటే, కశ్చిన్ మహాపాతకవాన్ వత్సరం స్మృతిమూర్ఛనం విమూఢోऽనుభవంత్యతః పాషాణహృదయోపమః తతః కాలేన సంబుద్ధో వాసనా జఠరోదితం అనుభూయ చిరం కాలం నారకం దు నారకం దుఃఖ నారకం దుఃఖమక్షయం. అనుభూయం చిరం కాలం నారకం దుఃఖమక్షయం. భుక్త్వా యోనిశతానుశ్చైః దుఃఖాద్దుఃఖతరం గతః కదాచిచ్చ మయామాతి సంసార స్వప్న సంభ్రమే. కదాచిత్త మమాయాతి సంసార స్వప్న సంభ్రమే. వీటిలో గొప్ప పాపాన్ని చేశాడు వాడు ఏమవుతాడట అంటే పాషాణంలాగా జడుడై ఎంతో కాలం పాటు, సంవత్సర కాలం పాటు మరణమూర్ఛను అనుభవిస్తాడు. ఈ సంవత్సరం ఎక్కడి సంవత్సరం? కశ్చిన్ మహాపాతకవాన్ వత్సరం స్మృతిమోర్ఛనం. ఇక్కడ మనం వత్సరం అంటే కాలం అని చెప్పుకోవాలి. అది ఒక లిమిటెడ్ టైం పీరియడ్ అని కాదు వత్సరం అనేది. ఎందుకంటే అక్కడ ఎంత ఏ రకమైన సంవత్సరం? ఈ భూమి మీద ఉన్నటువంటి సంవత్సరమా, లేకపోతే బ్రహ్మగారి సంవత్సరమా, లేకపోతే ఇంకోటి సంవత్సరమా? ఎంత సంవత్సరం అని అంటే అది. అందుకని మనం సాధారణంగా దాన్ని అక్కడ కాలం అని చెప్పుకుంటాం అంతే. అంటే ఎంతో కాలం, అంటే లెక్క పెట్టలేనంత కాలం వాడు జడుడై, పాషాణంలాగా జడుడై. మళ్ళీ ఇది ఇది మళ్ళీ మనకి ముందర వేరే రకమైన మీనింగ్ కూడా వస్తుంది అక్కడ వచ్చినప్పుడు చెప్పుకుందాం. పాషాణంలాగా జడుడై ఎంతో కాలం మరణమూర్ఛను అనుభవిస్తాడు. ఇప్పుడు ఒక రాయిలాగా అది అలా పడి ఉంటుంది. ఇప్పుడు మనకి అహల్యాదేవి ఆ రాముల వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆవిడ చుట్టూతా కూడా, ఆవిడ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ చుట్టూతా కూడా బురద, మట్టి, బంక ఇలాంటివన్నీ చేపట్టిపోయి ఆవిడ చుట్టూతా కూడా ఒక రాయిలాగా తయారైపోయింది. లాస్ట్ టైం మనం చెప్పుకున్నప్పుడు ఈ సాలగ్రామాలు కూడా అలానే తయారైనాయి అని చెప్పుకున్నారు. ఆవిడ కూడా ఒక సాలగ్రామం అయిపోయింది. అప్పుడు రాముల వారి పాదస్పర్శ ఆవిడలో ఒక రకమైన కాన్షియస్నెస్ తీసుకొచ్చి, స్పృహని తీసుకొచ్చి ఆవిడ ఆ తేజాన్ని మళ్ళా పొందింది. అలాగే ఇక్కడ కూడా ఒక పాషాణంలాగా పడి ఉంటారు. ఓకే, అది కూడా జడుడయ్యి మరలా యథాసమయమున ప్రబుద్ధుడై వాసనాగర్భమున నివసించి చాలా కాలము నరకయాతనలను పొంది నూర్ల కొలది జన్మలని ఎత్తి చాలా దుఃఖం అనుభవించును. మరలా ఒకానొకప్పుడు వాని సంసార స్వప్నము శాంతించును. అంటే కొన్ని వందల వేల జన్మలు మరలా అంటే అనేక యోనులలో జన్మించి మరల వాడు ఈ సంసార దుఃఖాన్ని మరలా అనుభవించి ఎప్పటికో గాని శాంతించడు. అథవా మృతిమోహాంతే జడ దుఃఖ శతాకులం క్షణాద్వృక్షాదితామేవ హృత్సామానుభవంతి తే స్వవాసనానురూపాణి దుఃఖాన్ని నరకే పునః అనుభూయాథ యోనీషు జాయంతే భూతలే చిరాత్. మరికొందరు ఈ మరణమోహానంతరం అత్యంత దుఃఖపూర్ణమైనటువంటి జడ వృక్షాది భావనని హృదయాన్న అనుభవిస్తారు. పిదప మరల వాసనానురూపకమగు నరకములను అనుభవించి మరల ఈ భూతలమున నానావిధ యోనుల పరిభ్రమింతురు, నానా విధాల జన్మలు స్వీకరిస్తూ ఉంటారు. అథ మధ్యం అపాపోయో మృతిమోహాదనంతరం స శిలాజఠరం జాడ్యం కంచిత్ కాలం ప్రపశ్యతి. తతః ప్రబుద్ధ కాలేన కేనచిద్వా తదైవ వా తిర్యగాది క్రమైర్భుక్త్వా యోనీః సంసారమేష్యతి. తిర్యగాది క్రమైర్భుక్త్వా యోనీః సంసారమేష్యతి. ఇప్పుడు ఈ మధ్య రకమైన పాపులు ఉంటారు కదా, అంటే వాళ్ళ వాసనానురూపాలు. పాపం మహాపాపులు, ఘోర పాపులు, లేకపోతే మధ్యమ పాపులు, లేకపోతే సామాన్య పాపులు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వారి యొక్క వాసనానురూపాలు మాత్రమే.
అంటే ఇప్పుడు మనం గూడా ఏదైనా ఒక తప్పు చేసామనుకో లోపల ఎక్కడో చోట పీకుతూ ఉంటుంది. మనకు తెలుసు అరే! మనం చేస్తున్నది తప్పు అని. రైట్? ఆ తప్పుకి ఫలితం ఎప్పుడో చోట నేను అనుభవిస్తాను అని కూడా తెలుసు మనకి. కదా! అటువంటి పాపులు. ఇప్పుడు అంతేగాని ఒక రకంగా చెప్పాలి అంటే యుద్ధం చేస్తూ ఉంటారండి సైనికులు. వాళ్ళు కూడా ఎంతో మందిని చంపేస్తూ ఉంటారు. రైట్? మరి వాళ్ళని పాపులందామా? లేదా ఒకడి మీద ఇంకొకడికి ప్రతీకారం ఉంది. ఎందుకంటే అవతల వాడు వీడికేదో నష్టం చేశాడు. వీడిని పాపి అందామా? లేదా ఉత్త పుణ్యానికి ఎవడో వెళ్లి ఎవడో ఒకడిని చంపేసొచ్చాడు. ఈ సీరియల్ కిల్లర్స్ ఇలాంటి వాళ్ళుంటారు. వాళ్ళ యొక్క మానసిక స్థితి సరిగ్గా లేదు. అంటే అది ఒక రకమైన స్థిరతా భావన లేదు దానిలో. మరి వాళ్ళని పాపులంటావా? ఎవరింకా పాపి? అంటే వాళ్ళల్లో ఎక్కడైతే నేను తప్పు చేశాను అనేటువంటి ఒక భావన స్ఫురిస్తూ ఉంటుందో, ఆ భావన తొలిచేస్తూ ఉంటుందో, అలా తొలిచేస్తున్నటువంటి వాళ్ళు పశ్చాత్తాపం ఆ తాపం అది. పశ్చాత్తాపం అంటే, అంటే దాని తరువాత తప్పు చేసిన తర్వాత అరే! అని ఒక రకమైనటువంటి ఆ పశ్చాత్తాపాన్ని పొందుతారో, వాళ్ళల్లో ఈ రకమైనటువంటి పాపభీతి, పాప భావన ఏవైతే ఉన్నాయో వాటి మూలంగా వాడు దాని నుంచి బయటపడటానికి తానుగా అనుభవించేటువంటి క్రియలు ఇవన్నీ. అంటే ఆ చైతన్యమే ఈ రకమైనటువంటి శిలా స్వరూపాలు లేకపోతే ఈ వృక్షాది స్వరూపాలు లేకపోతే ఏ రకమైన ఆ చైతన్యమే అది తీసుకుంటుంది. అంతకు మించి మరొకటి కాదు. తతః ప్రబుద్ధ కాలేన కేనచిద్వా తదైవ వా తిర్యగాది క్రమైర్భుక్త్వా యోనీః సంసారమేష్యతి. ఈ మధ్య రకమైన పాపులుంటారు గదా! వాళ్ళు మరణమూర్ఛానంతరం కొంతకాలం పాషాణంలాగా జడత్వాన్ని పొందుతారు. పిదప యథా సమయమున ప్రబుద్ధులై మరల పశువాది యోనులయందు తిరుగాడబడుదురు. మృత ఏవానుభవతిః మృత ఏవానుభవతి కశ్చిత్ సామాన్య పాతకీ స్వవాసనానుసారేణ దేహం సంపన్నమక్షతం. స్వప్న ఇవ సంకల్ప ఇవ చేతతి తాదృశం తస్మిన్నేవ క్షణే తస్య స్మృతిరిత్తతముదేతి చ. మరలా ఈ సామాన్య పాపులనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి కేటగరైజేషన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఉత్తమ పాపి, మధ్యమ పాపి, లేకపోతే ఘోర పాపి, మధ్యమ పాపి, ఈ సామాన్య పాపి అనే కేటగరైజేషన్స్ ఎవరు చేశారు? అంటే మరలా ఆ చిత్ స్వరూపంలోనే, ఆ చైతన్యంలోనే కలిగినటువంటి స్పందనలు. ఇప్పుడు మనకి మహాభారతంలో యుద్ధాలన్నీ అయిపోయిన తర్వాత ఆహ్, పాండవులు నరకానికెళ్తారు. దుర్యోధనాలు స్వర్గానికెళ్తారు. ఎందుకోసం అంటే పాండవులందరూ నరకానికెళ్లారు అనేది ఎవరు చూసారు? ఎవరి దృష్టిలో? ధర్మరాజు గారు నరకానికి తీసుకెళ్తే అక్కడ నరకంలో వీళ్ళందరూ కనిపించారు. ఇదంతా ఎక్కడ ఏ చైతన్యం అనుభవిస్తోంది? రైట్? మరలా దుర్యోధనాలందరూ వీర స్వర్గాన్ని పొందారు అనంటే స్వర్గంలో కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఇలాంటి వాళ్ళందరూ స్వర్గాన్ని పొందారు అంటే అదంతా కూడా ఆ చిత్ స్వరూపమే. ఆ చిత్ స్వరూపం నేను పాపం చేశాను అని అనుకోవటం మూలంగా వాళ్ళు అది కూడా ఎవరికి కనిపించింది? ధర్మరాజు గారికి. వీళ్ళకి కనిపించలా. వీళ్ళు వాళ్ళలో ఎందుకంటే దుర్యోధనుడు అంటాడు. ఏమనంటే, "ఇది తప్పు అని నాకు తెలుసు. కానీ నేను దీనిని నిరోధించలేను" అని అనుకుంటాడు తనని తాను. అక్కడ అనుకున్నప్పుడు ఏమవుతుంది? ఇది తప్పు అని తెలిసి నాకు అని అన్నప్పుడు దుర్యోధనుడు కూడా అక్కడ ఒక ఆహ్, నరకాది ప్రాప్తికి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఈ చైతన్య స్వరూపం ఎవరిది? ఈ చిత్స్వరూపం ఏ చిత్ ఏ ఎవరి యొక్క ఆకాశంలో ఈ చిత్స్వరూపంగా తిరుగుతుంది? ధర్మరాజు గారిది. ధర్మరాజు గారి దృష్టిలో వీళ్ళందరూ కూడా యుద్ధం చేస్తూ మరణించారు. వీళ్ళందరూ పాపాలు చేశారు, వాళ్ళు పాపాలు చేశారనంటే ఇప్పుడు ఆఖరికి
అర్జునుడు గాని, భీముడు గాని, నకుల సహదేవులు గాని వీళ్ళందరూ కూడా అక్కడ నరకంలో ఉంటారు. ఆ తర్వాత మరలా ధర్ముల వారు వచ్చి, "నాన్న నీ దృష్టిలోనే ఇదంతా" అనంటారు. మీరు స్వర్గారోహణ పర్వం చదివితే అందులో ఇలా ఉంటుంది. మీరు మీ దృష్టిలో ఒకలా కనిపిస్తున్నారు. నీ దృష్టిలో వాళ్ళు పాపాలు చేశారనేటువంటిది నువ్వు భావించావు. కానీ వాళ్ళకంటూ ఎటువంటి ఇది లేదు. కేవలం ఇది నీ చిద్భ్రమ అనంటారు. అప్పుడు నేను మళ్ళీ ఒకసారి మహాభారతం చదువుతున్నప్పుడు అక్కడ మళ్ళీ విపులంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ కోణం నుంచి కూడా ఆలోచిస్తున్నాం మనం. ప్రస్తుతానికి ముందుకెళ్దాం. ఒకటండి. ఇప్పుడు పాపాలు, పుణ్యాలు వాటెవర్ ఇట్ ఈస్. హ్మ్. ఇప్పుడు ఈ ఒక వర్గం ఉంది గదా! ఆ వర్గం ఇప్పుడు ఐ మీన్ బేసిక్‌గాను వాళ్ళు చేస్తున్నదంతా తప్పే. మనుషుల్ని చంపుతున్నారు. బేసిక్‌గా వాళ్ళు నమ్ముతున్న దాన్ని నమ్మట్లేదని. మరి ఈ విషయంలో అంటే ఎవరు తప్పని చెప్పారు మీకిక్కడ? మనిషిని చంపడం తప్పు అంటే ఐ మీన్ బేసిక్‌గాను నువ్వు చెప్పండి. ఇంకొక ప్రాణిని హింసిస్తున్నావంటే అది తప్పు. చెప్పండి. యాహ్! మీరే ఆలోచించండి. ప్లీజ్ గో హెడ్. యాహ్! ఆ! మనము ఇప్పుడంటే ఒక విధంగా మనం ఈ సంఘంలో బతుకుతున్నాము అంటే గనుక కొన్నిటికి ఏంటంటే ఏర్పరుచుకున్నాము. దాన్ని బట్టి బతుకుతున్నాము. కొన్ని చేస్తే అంటే పాపం అంటే బేసిక్‌గా ఇంకో మనిషిని చంపుతున్నామంటే అది తప్పన్నట్టే గదా! ఇప్పుడంటే ఎవరు మనము ఎ ఎ మరి హై ఎవరు ఎవరు లెవెల్‌లోకి అదే వెళ్ళిపోకుండా చెప్తున్నాను. ఎవరు చెప్తున్నారు? ఎవరు డిసైడ్ చేస్తున్నారు ఇది తప్పు అని? మనమే మీరు అంటే ఎవరు? మనమే అంటే ఎవరు? మనమే అంటే ఎవరు? నాకర్థం గాలే. మనమే అంటే చెప్పండి. మనమే అంటే ఎవరు? ఈ నాకర్థం కాలేదు. దేహంతో ఉన్న మనం. ఈ ఏంటండి రమ్య గారు? ఈ దేహంతో ఉన్న మనం. ఈ దేహంలో ఉన్నటువంటి మనం అంటే, ఈ నాలో ఉన్న చైతన్యం డిసైడ్ చేసింది వాడు తప్పు చేశాడని. కానీ ఎవడైతే ఆ పని చేశాడో వాడి దృష్టి నుంచి చూస్తున్నాం మనం ఇక్కడంతా కూడా ఆ చైతన్యం నుంచి. మనం ఇక్కడ ఒక ఒక థర్డ్ పార్టీ లాగా ఉన్నాం మనం. వి ఆర్ నాట్ బిట్వీన్ మనం వి ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ డైరెక్ట్‌లీ ఇంటూ దట్ పర్టిక్యులర్ సిట్యుయేషన్. మనం మూడో రకంగా ఉండి, పైగా ఇప్పుడు వాడు తప్పు చేశాడు కాబట్టి ఎవడైతే తప్పు చేశాడో వాడికి శిక్ష వెయ్యాలి, వాడు శిక్షించబడాలి అని ఎవరనుకుంటున్నారు? నాలో ఉన్నటువంటి ఈ జీవుడు అనుకుంటున్నాడు. కానీ ఎవడైతే ఆ పని చేసి ఉన్నాడో వాడికి ఆ జీవిలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది అనుకోలే. ఇప్పుడు ఆ పని చేసిన వాడు పోయిన తర్వాత వాడి దృష్టిలో వాడు తప్పు చేశాడు. ఎక్కడ చేశాడు? ఎందుకంటే వాడికి ఏం హాని జరిగిందో ఒక రకంగా ఆలోచిస్తే కదా! వాడికి ఎటువంటి నష్టం జరిగిందో వాడు వంచుకొని వీడి మూలంగా చంపేశాడు. ఇప్పుడు ఇది చూద్దామండి. ఇప్పుడు మనకి అమెరికాకి, ఇరాన్‌కి వార్ జరుగుతుంది. యుద్ధంలో ఎంతో మంది సైనికులు చనిపోతున్నారు. కదా! అలా సైనికులు చనిపోయేటప్పుడు వాళ్ళందరూ పాపాలు చేశారా? వాళ్ళ దృష్టిలో వాళ్ళేం చేస్తున్నారు? వాళ్ళ ఇండివిడ్యువల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించండి. ఒక సైనికుడి యొక్క ఇండివిడ్యువల్ పాయింట్ ఆఫ్ వ్యూ, పర్స్పెక్టివ్ ఆలోచించండి. వాడి సర్వైవల్. అలానే అవతల వాడు వీడికేదో నష్టం చేస్తాడు అనే భయమే కానీ, లేకపోతే వీడేదో నష్టం చేసేసాడు అనేటువంటి ఒక ఆలోచనే గాని, ఆ ఆలోచన మూలంగా జరిగినటువంటి ఒక పరిణామం మాత్రమే తప్పితే, ఇక్కడ అది కూడా ఎవరు చెప్తున్నారు? అది వాడి దృష్టికోణం నుంచి. మనం బయట గురించి చూస్తూ అంటే మూడవ మనిషిగా చూస్తూ అక్కడ డైరెక్ట్‌గా నేను ఆ పార్టీలో ఇన్వాల్వ్ అయ్యలేను. కానీ మూడవ మనిషిగా చూస్తూ అరే! వీడు తప్పు చేశాడు, వీడు న్యాయం చేశాడు, వీడు కరెక్ట్ చేశాడు. ఇలా న్యాయాన్యాయాలు అనేవి ఎవరు లెక్క పెడుతున్నారు? కదా! ఇప్పుడు అందుకనే మనం మనం అంటే ఎవరు అని అడిగింది అందుకోసం.
మనం అంటే మూడవ వ్యక్తిగా నేను ఉండి డిసైడ్ చేస్తున్నా. అంటే ఈ చైతన్యం, ఈ జీవిలో ఉన్నటువంటి ఈ చైతన్యం, ఈ జీవికి ఉన్నటువంటి, ఈ దేహంలో ఉన్నటువంటి, ఈ జీవికి ఉన్నటువంటి ఒక అనుభూతి, లేకపోతే ఒక జ్ఞానంతో కూడి, అరే వీడిది తప్పు చేశాడు, వీడిది రైట్ చేశాడు అని ఒక విచారణ చేస్తున్నాడు. విచారణ చేసి వీడు తప్పు చేశాడు కాబట్టి వీడికి ఈ శిక్ష, వీడు ఈ తప్పులో పాల్పంచుకోకపోయినా వీడు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి వీడికి ఈ శిక్ష. ఇప్పుడు మనకి అందుకని మహాభారతంలో వాళ్ళందరూ కూడా స్వర్గానికి వెళ్ళిపోయారంటే వాడు నేను తప్పు చేశాననేటువంటి భావన వాళ్ళలో లేదు, కానీ ధర్మరాజు గారిలో ఉంది. అందుకని ఆయన ధర్మరాజు గారు పోయిన తర్వాత స్వర్గారోహణ పర్వం అని చెప్పినప్పుడు ఆయన ఫస్ట్ వెళ్ళింది నరకానికి. నరకాన్ని చూశాడు, ఎందుకంటే నరకాన్ని అనుభవించాడు, ఆయన అనుభూతి చెందాడు నరకాన్ని. ఎందుకంటే ఆయనలో ఎక్కడో ఒక చోట ఆ పశ్చాత్తాపం గూడు కట్టుకుపోయింది. ఆ గూడు కట్టుకుపోయినటువంటి ఒక పశ్చాత్తాప భావనతో కూడినటువంటి నరకాన్ని ఆయన అనుభవించాడు. మరలా ధర్ముడు అనేటువంటి వాడు మళ్ళీ వచ్చి, అంటే ఆ ధర్మరాజు గారు యమధర్మరాజు గారు అంటే యమధర్మరాజు గారు అంటే ఆయనకి యముడు అని కాదు కదా, చాలా కఠినంగా, అంటే చాలా డిసిప్లిన్డ్గా, చాలా ఇదిగా ధర్మాన్ని ఆచరిస్తాడు. అసలు ధర్మం అనేది ఎవరు డిసైడ్ చేశారు? ఎవరు డిసైడ్ చేయాలి ధర్మం అంటే ఏంటి అని? శాస్త్రాలు చెప్పినాయి, ఈ శాస్త్రం చెప్పిన దాని ప్రకారం నేను నడుచుకోవాలి. ఇప్పుడు అలాంటప్పుడు కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ ధర్మం టు మీ. ఒక దేశంలో ఉన్నప్పుడు ఆ దేశానికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ ని నేను ఫాలో అవుతున్నప్పుడు ఆ కాన్స్టిట్యూషన్ ఇస్ మై ధర్మం. అలానే నాకు వేద శాస్త్రాలు ఏదైతే ప్రమాణంగా చెప్పాయో అది నా ధర్మం. అలానే నా పెద్దలు, నా తల్లిదండ్రులు, మా తాతలు ముత్తాతలు వాళ్ళందరూ ఏవైతే చేశారో, వాళ్ళు ఏదైతే విషయాలు చెప్పారో ఆ విషయాలు విహిత కర్మ, అవిహిత కర్మ అంటారు. విహిత కర్మలు వదిలేయాల్సినవి, రైట్? వాటిని ఆచరించకుండా ఉండటం నా ధర్మం. ఏదైతే చెయ్యాలో అది చేయకుండా ఉండకపోవటం నా అధర్మం. అంటే ఆ ధర్మాన్ని నేను తప్పి ప్రవర్తించా. ఇది అంతా ఎవరు డిసైడ్ చేశారు? అలానే అంటే ఆ దృష్టిలో అంటే ఇక్కడ ఎలా చెప్తున్నారంటే, మీరు ఒక వివేకం కూడి ఉండడం కూడా అది అది మీ మీ యొక్క విజ్ఞతకు ఉంది. దాని వల్ల మీరు అయ్యే ఫీలింగ్, అంటే మీరు పొందుతున్న అనుభూతి వల్లే మీరు స్వర్గ నరకాలను అనుభవిస్తున్నారు. అంతేనండి, ఎగ్జాక్ట్ గా మనకి ముందర వస్తుంది. అందుకని యాక్చువల్ గా మీకు చెప్పాను నేను, మనం ముందరికి వెళ్తున్న కొద్దీ అసలు స్వర్గం అంటే ఏమిటి, నరకం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మనకు వస్తాయి అని చెప్పాను కదా. కేవలం మన అనుభూతి. ఎందుకని మీకు ఇందాక చెప్పాను నేను, ఇప్పుడు ఈ ముస్లింలు వాళ్ళు కలుసుకుని చచ్చిపోతూ ఆ 72 మంది వాళ్ళు ఎక్కడో అప్సరస్సులు ఉంటారు, వాళ్ళ కోసం వాళ్ళని అనుభవించవచ్చు అది చెప్పి అనుకుంటూ ఉంటారు. వాళ్ళ దృష్టిలో అది జరగచ్చేమో, ఎందుకంటే వాడు అదే ఆలోచనతో ఉన్నాడు, ఆ జీవి అదే ఆలోచనతో ఉండుంటాడు. ఓకే, కాబట్టి వాడికి అది జరగచ్చు. ఎందుకంటే వాడి దృష్టిలో అది కేవలం ఒక మిథ్యానుభూతి తప్పితే అసలైనటువంటి వాస్తవం ఏమిటి అనేది ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకోసమనంటే ఇది అంతా కూడా ఆ చైతన్యవంతమైనటువంటి చైతన్యానికి సంబంధించినటువంటి ఒక అనుభూతితో కూడినటువంటి క్రమం మాత్రమే. ఓకే, అందుకని మనకి సాధారణంగా ఏంటంటే చావు పుట్టుకలు అనేవి లేవు, కేవలం ఆ జీవి ఏమని భావిస్తాడో ఆ భావించిన దాన్ని పొందుతాడు. మీరు మనకి యాక్చువల్గా ఆ జడభరతుని స్టోరీలో కథ తెలిసింది అదే కదండి. ఆ మహర్షి పోతూ పోతూ ఆ జింక గురించే ఆలోచిస్తూ పోతే ఆ జింకలాగానే పుట్టాడంటాడు కదా. ఎందుకోసం? ఆ జింక గురించే ఆలోచిస్తూ, అరే నేను లేకపోతే ఏమైపోతుందో ఈ జింక అని అని అనుకుంటూ, అరే ఇది ఏదైనా పులి వచ్చి చంపేస్తుందేమో, ఈ జింక గడ్డి ఎలా వేయాలేమో, ఈ జింక ఎలా పుడుతుందో, ఎలా ఉంటుందో, ఎలా పోతుందో అనేటువంటి ఆ ఆలోచన జింకతో కూడిన అది. ఆయన ఆ పోతూ పోతూ ఆ జింకకి సంబంధించినటువంటి ఆ అనుభూతిని అనుభవించాడు, రైట్? ఆ అనుభూతిని అనుభవించటంలో ఆ జీవి ఎలా ఉంటుంది అనేటువంటి ఆ ఆలోచనతో ఆయన జింకలాగా పుట్టాడు.
సరే అండి. నాకు ఒక క్వెషన్ ఉంది. ఆ తర్వాత నేను దాని గురించి తర్వాత మళ్ళీ ఎలాగో మీరు చెప్తానంటున్నారు గదా! అప్పుడు ఆలోచిద్దాం. ఓకే. యాహ్! ఓకే. సరేనండి. జనార్దన్ గారు వెళ్దామా? మీకు ఇంకా ఏమైనా ప్రశ్న ఉందా? క్వశ్చన్ అంటూ ఏం లేదు కానీ లేదండి. ఎందుకంటే మనకి చాలా ప్రశ్నలొస్తాయి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం విన్నటువంటి లేకపోతే తెలుసుకున్నటువంటి పెద్దల ద్వారా, గురువుల ద్వారా విన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆ విషయాలకి కొంచెం ఇది డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకోసమని మనకేంటంటే ఈ రకమైనటువంటి ఆలోచనని మనం వృద్ధి చేసుకోవటానికి కొంచెం సమయం పడుతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు మన కంపెనీస్‌లో గూడా ఇక్కడేంటంటే చేంజ్ మేనేజ్‌మెంట్ అని ఉంటుంది గదండీ! రైట్. యాహ్! ఎందుకంటే ఇంతవరకు ఆ చేంజ్ మేనేజ్‌మెంట్‌లో ఏం చేస్తాం మనం? వాడు అంతకు మునుపు చేసిందంతా గూడా, ఒరేయ్ నాన్న ఇప్పుడు ఈ కొత్త ప్రాసెస్ ప్రకారం ఇది. దీన్ని ఇలా చేయాలి. ఇదిగో ఈ పర్టిక్యులర్ డాక్యుమెంట్స్ చదువు. ఈ పర్టిక్యులర్ ప్రాసెస్‌ని చూడు. ఇదిగో ఈ డెమో సెషన్స్ చూడు. ఇవంతా గూడా మన బిజినెస్ మోడల్ మారుతోంది అని చెప్పి ఒక చేంజ్ మేనేజ్‌మెంట్ ఉంటుంది. ఆ క్రమంలో చాలా వరకు కూడా జనాలు రెసిస్ట్ చేస్తారు. కదా! హ్మ్. అంటే వాళ్ళ దగ్గర నుంచి మనకి ఒక రకమైనది ఇప్పుడు గూడా ఏంటంటే, నేను తెలుసుకున్నటువంటి విషయాన్ని ఇప్పుడు కొత్త రకమైన డైమెన్షన్‌తో ఆలోచిస్తుండంగా, నాలో నేనే తర్కించుకుంటున్నా. అరే! ఇలా ఎందుకు అవ్వాలి? అలా ఎందుకు అవ్వాలి? ఇప్పుడు నాలో ఆ ఘర్షణ జరుగుతుంది. కరెక్ట్. హ్మ్. కానీ నాకు క్వెషన్ అంటే ఐ మీన్ అంటే నేను ఇప్పటి గురించి ఆలోచిస్తున్నాను కాదు కానీ ఇప్పుడు ఇదంతా ఐ మీన్ ఇలా నేను ఆలోచించడం వల్ల ఉపయోగం ఏముంది? అంటే ఈ ఈ ఈ దేహంతో ఉన్నప్పుడు ఇప్పుడు ఏమీ యూజ్ లేదు. ఇంకా ఐ విల్ బి అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాటిల్లో అయితే గనుక ఐ మే బి ఎ విక్టిమ్ కూడా. నేను ఇలా ఆలోచిస్తూ వాడి దగ్గరికెళ్ళి ఇంకోడి దగ్గర మాట్లాడాననుకోండి వాటెవర్ మీరు నేను మీకు మొదట్లో చెప్పా నేను. మనం ఈ యోగ వాసిష్టం అనేది ఒక కత్తి మీద నడక లాంటిదండి. స్వారీ లాంటిది. మనం సరిగ్గా దీన్ని మనం చదువుకోపోతే పూర్తిగా అటు ఆహ్, ఇదైపోతాం. నాస్తికత్వం అయిపోతాం. లేకపోతే పూర్తిగా ఒక రకమైనటువంటి ఆస్తికత్వం వెళ్ళిపోతాం అని అనుకుంటాం. ఆ పూర్తి ఆస్తికత్వంలో కూడా మనం నేనే భగవంతుడిని, నేనే సమస్తం ఉన్నటువంటిదంతా నేనే అని అనుకుంటాం. అనుకునేటువంటి ఆ భావనలోకి వెళ్తానని చెప్పా. కదా! సో, హ్మ్. ఇది కూడా మీరంటున్న మాట ఏదైతే ఉందో అది కూడా నాకు అదే రకంగా అనిపిస్తుంది. ఎందుకు చెయ్యాలి నేను? నేను ఇప్పుడు ఇప్పుడు చావుగుటికలు లేవంటున్నారు. ఇది 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 ఇప్పుడు ఈ భావనే నాకు బావుంది అనుకుని ఇందులోనే వెళ్ళిపోతే ఏమైంది నాకు? కదా! మీరడిగిందది. యాహ్! హ్మ్. ఇంచుమించు అంతే. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ డైమెన్షన్‌లో ఉన్నాను. ఇప్పుడు ఐ మీన్ ఐ కెన్ మనము ఇంకా మనం మాట్లాడేదేంటంటే బియాండ్ తర్వాత ఏదో అవుతుంది. అది కూడా ఒక భావనే ఏమో అనిపిస్తుంది నాకు అవును కదా! బేసిక్‌గా. యాహ్! ఆ! అది నిజంగా మనం అంటున్న చిత్స్వరూపం ఉందా? లేదా? అది మనం భావిస్తున్నాం అది ఉంది. మనం ఇలా పుడుతున్నాం, అలా పుడుతున్నాము. ఇలా అవుతోంది, అలా అవుతోందని ఎవ్రీథింగ్ ఈస్ ఇమాజినేషన్ ఓన్లీ అనిపిస్తోంది నాకు. ఎక్సలెంట్. సూపరండి మీరు. అదే అటువంటి ఆలోచనే కలుగుతుంది మనకి. అప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఇమాజినేషన్ అని అనుకుంటున్నప్పుడు, ఎవ్రీథింగ్ ఒక కల్పన, ఒక మనస్సు, ఒక ఊహ ఇలాంటి ఆలోచన కలుగుతున్నప్పుడు, ఇక మనం దేని గురించి విచారించాలి? కదా! నేను మొదట్లో చెప్పాను. ఇది గనక మనం చదివితే మనలో యాక్సెప్టబిలిటీ అనేది పెరిగి, మనకి భయం ఇది చదవటం మూలంగా పుణ్యం వస్తుందా? ఇది చదవటం మూలంగా పాపం వస్తుందా? అనేది కాకుండా బేసిక్‌గా బతకటానికి ధైర్యం వస్తుంది. అంతకు మించి ఇంకేటి ఏమీ రాదు. యోగ వాసిష్టం చదవటం మూలంగా మనకి వీసమెత్తు ఉపయోగం లేదు. చదవటం మూలంగా. దాన్ని ఆకళింపు చేసుకొని, దాన్ని ఆలోచించటం మూలంగా మనకి నేను ఇప్పుడు మనకి వశిష్ఠుల వారు చెప్పినటువంటి ఏదైతే పరిజ్ఞానం అనేది ఉన్నదో, ఆ పరిజ్ఞానంలో ఒక కొత్త డైమెన్షన్ ఓపెన్ అవుతుంది. అంతే. ఇంకోటి గాని ఏమీ లేదు. ఎందుకంటే ఇదంతా ఊహ అని తెలిసిన తర్వాత దాని నుంచి మీరు ఏం ఆలోచిస్తారు? ఏం ఆశిస్తారు? ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని నేను పెద్ద బిల్ గేట్స్‌ని అయిపోయాను. కోటాను కోట్ల రూపాయలు నా దగ్గర ఉన్నాయి అని అనుకున్నారండి. ఇది నేను లేకపోతే నేనే అనుకుంటున్నా.
కోట్ల రూపాయలు ఉన్నాయి, పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద హెలికాప్టర్లు, ఫ్లైట్లు, గీట్లు అన్నీ ఉన్నాయి. పెన్సిల్వేనియాలో 5 లక్షల ఎకరాల స్థలం మీద కొనుక్కున్నాను, ఇందులో ఏదో పొటాటోలు పంపిస్తాను, మెక్డానల్డ్స్ పంపిస్తాను, ఇలాంటివన్నీ ఆలోచించినప్పుడు రైట్, ఎప్పుడైతే ఆ ఆలోచన నుంచి నేను బయటకు వచ్చేసానో, నా ఊహ అయిపోయిందో, ఆ ఊహలో నేను అనుభవించేదంతా కూడా అంటే నేను ఊహించదలుచుకుంది, నేను ఊహించింది అంతా కూడా శూన్యం. అంటే ఇప్పుడు కూడా ఒక రకమైన శూన్య భావనతోనే నేనున్నా. సో, అంటే ఈ శూన్య భావనే ఇదంతా కూడా కేవలం ఒక మిథ్యాక్రియ మాత్రమే, ఒక భ్రమ మాత్రమే అని అనుకుంటే, లేదు మీరు అది మిథ్య కాదు, పాడు కాదు, మొత్తం అంతా కూడా వాస్తవంగానే జరుగుతుంది అనుకుంటారు అనుకోండి, ఏం పర్వాలా. దాని మూలంగా మనకి ఎటువంటి నష్టము లేదు, ఎటువంటి లాభము లేదు. అసలు అందుకనే మనకి లాభ నష్టాలు లాభం ఉందేమో కదా సోమశేఖర్. ఏమిటది? అంటే నేను ఫస్ట్ లో రాములు వారు అడుగుతారు కదా, నాకు చాలా భయంగా ఉంది, నాకు దుఃఖంగా ఉంది అని. ఆ రెండు పోతాయి కదా. అదే చెప్తున్నాను. ఒక్కటే తప్పితే ఇంకడేం లేదు, ధైర్యం వస్తుంది అంతే. ధైర్యం వస్తుంది. లాభం అంటే ఏదో ఫిజికల్ గాను మెటీరియలిస్టిక్ గాను ఉండేటువంటి ప్రాఫిట్స్ కాదు, బెనిఫిట్స్ కాదు, భౌతికంగా ఉన్నటువంటి. యాక్చువల్గా ఇప్పుడు తప్పొప్పుల మధ్య ఉండేటువంటి ఆ సన్నటి గీత కూడా చెరిగిపోతుందండి. ఏది తప్పు, ఏది ఒప్పు. ఒకరి దృష్టిలో తప్పైనది మరొకరి దృష్టిలో ఒప్పవచ్చు. ఇప్పుడు దుర్యోధనుడి దృష్టిలో తప్పయింది, అదే ధర్మరాజు గారి దృష్టిలో తప్పయింది, దుర్యోధన దృష్టిలో రైట్ అవ్వచ్చు. ఇప్పుడు అక్కడ ఉన్నది చిత్స్వరూపం, ఇప్పుడు భగవానుడు వచ్చి అర్జునుడికి చెప్పాడు, ఒరే నువ్వు యుద్ధం చేయరా అని చెప్తాడు. నువ్వు చంపాల్సింది చంపేరా, అసలు ఎవరిని చంపుతున్నావు, ఎక్కడ చంపుతున్నావు, దేన్ని చంపుతున్నావు, ఆత్మకి చావు లేదురా, దేహంలో ఉండేది ఆత్మేరా, ఆ చిత్స్వరూపం తప్పితే ఇంకోటి ఏమీ లేదురా, నువ్వు దేన్ని చంపుతున్నావు, దేహాన్ని మాత్రమే తీసేస్తున్నావు, ఆ దేహి మరొక దేహాన్ని పొందుతాడు, పాచొక్క విప్పు కొచ్చొక్క వేసుకున్నట్టుగా పొందుతాడు, దీనికి మించి ఇంకోటి ఏముందిరా అని ఎప్పుడైతే చెప్తాడో, అది అంతా అర్జునుడి దృష్టికోణం నుంచి ఆలోచిస్తున్నాము. అది ఇప్పుడు ఎదురుగుండా ఉన్నటువంటి దుర్యోధనుడి దృష్టికోణం నుంచి ఆలోచించండి. వాడు చంపడానికి రెడీగా ఉన్నాడు, అర్జునుడు లేదు, వీలైతే కృష్ణుడు కూడా వేసేద్దాం అన్న లెవెల్లో ఉన్నాడు వాడు. వాడి దృష్టిలో తప్పు ఎక్కడుంది? అర్జునుడి దృష్టిలో తప్పు ఉంది, అర్జునుడి దృష్టిలో దోషం ఉంది. అందుకోసమని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. అంటే ఆ కాన్షియస్నెస్, ఆ స్పృహ ఏదైతే ఉందో అది అర్జునుడికి ప్రబోధం చేసింది. దుర్యోధనుడికి ధర్మరాజు గారికి చెప్పాలి, ఎందుకంటే ధర్మరాజు గారు కూడా సిద్ధంగా ఉన్నాడు సిద్ధం చేయడానికి. కాకపోతే ఈయనకున్నంత మనోవేదన ఆయనలో లేదు, ధర్మరాజు గారి దారిలో. రాకపోతే మామూలు మనకి భీష్ముల వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా చేస్తావు అని అడుగుతాడా? ద్రోణుడు వారి పక్కన నుంచి ఏనుగు చచ్చిపోయింది, అదే అశ్వత్థామ హతః అంటాడా? భీముడు అసలు భీముడి దృష్టిలో తప్పే కాదు, ఎవడు పడితే అందరినీ పారేశాడు, 100 మందిని వేసాడు, ఒక్కడే వేసాడు 100 మందిని కదా. ఇది ఎవరి దృష్టిలో తప్పు, ఎవరి దృష్టిలో ఒప్పు? కేవలం ఇదంతా కూడా ఒక గ్రేడియన్స్ మాత్రమే. మరి అటువంటి అప్పుడు భీముడు స్వర్గానికి వెళ్ళాలి కదా. ఎవరి దృష్టిలో? మళ్ళీ అంటున్నాను, ఐ మీన్ మీరు అన్నారు అనుభూతి, దాని వల్లనే వాళ్ళు. స్వర్గారోహణ పర్వం ధర్మరాజు గారి దృష్టి నుంచి ఉంది, భీముడి దృష్టిలో లేదు. అదే అలాంటప్పుడు మరి 5 పాండవులు నరకానికి వెళ్ళినట్టు చెప్పారన్నారు, అది ధర్మరాజు గారి దృష్టిలో. మరలా ధర్మరాజు గారు పొందినటువంటి అనుభూతి, మరల మనం అదే చెప్తున్నాం, ధర్మరాజు గారు పొందినటువంటి అనుభూతి అది, భీముడు కాదు. భీముడి దృష్టికోణం నుంచి, ఒకళ్ళు భీముడి దృష్టికోణం నుంచి చూస్తే వాళ్ళందరూ మలమలా మాడుతూ ఉంటుంటారు నరకంలో ఎక్కడో. ఈయన భార్యలు, ఈయన తమ్ముళ్ళు, అన్నయ్య వీళ్ళందరూ కూడా మంచిగా స్వర్గంలో ఎక్కడో విహరిస్తూ ఉంటారు.
అది భీముడిది. స్వర్గారోహణ పర్వం మళ్ళా మనకి ధర్మరాజు గారి కోణం నుంచి వస్తుంది. మనం ఏంటంటే ఒకటే పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించాం. ఇప్పుడు పర్స్పెక్టివ్ కొంచెం చేంజ్ అవుతుంది, మన డైమెన్షన్ మారుతుంది. స్వర్గారోహణ పర్వం ఎవరి దృష్టికోణం నుంచి, భగవద్గీత ఎవరి దృష్టికోణం నుంచి, భీష్మ పర్వంలో భీష్ముడు అనేక మందిని చంపేస్తూ ఉండంగా, వీర విహారం చేస్తుండగా, తాత నువ్వు ఎప్పుడు చస్తావు అని వెళ్ళి ధర్మరాజు గారి దృష్టిలో ఏంటిది, నువ్వు ఎలా చస్తావు, నేను చంపాలంటే నేనేం చేయాలి అని అడిగిన ఎవరి దగ్గర. యుద్ధం గెలవాలి కానీ ఎదురుకుండా ఉన్న శత్రువుని ఓడించలేకపోతున్నా, ఏం చేయాలి నేను కదా. సో ఆ యుద్ధాన్ని గెలవాలి, ఏ రకంగానైనా గెలిచి తీరాలి అని అనుకున్నాడు కాబట్టే ధర్మరాజు గారు ఆఖరికి అబద్ధం చెప్పడానికి కూడా సిద్ధపడ్డాడు. అంటే అఫ్ కోర్స్ కృష్ణుడు కన్విన్స్ చేశాడు, పక్కన అర్జునుడు భీముడు వీళ్ళందరూ కన్విన్స్ చేశారు. కానీ అంత 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 పక్కాగా ఉంటే అంత ఎందుకు కన్విన్స్ అవుతాడు? లేదు, నేను ఓడిపోతే ఓడిపోయా, చస్తే చచ్చా, అంతేగాని అబద్ధం చెప్పను అని భీష్మించి కూర్చోలేదే ధర్మరాజు గారు. మీరు చెప్తున్న ధర్మరాజు గారి కోణం నుంచా, లేకపోతే ఇది రాసిన వ్యాసుడి కోణం నుంచా? ఆయన కదా ఇదంతా రాశారు. ఇప్పుడు పాండవులు స్వర్గాన్ని నరకాన్ని పంపించడం కానీ, వ్యాసుల వారి కోణం నుంచి ధర్మరాజు గారి కోణంలో ఏం జరిగింది అని రాశారు. వ్యాసుల వారి కోణం నుంచి అర్జునుల వారి కోణంలో ఏం జరిగింది, వ్యాసుల వారి కోణం నుంచి ద్రౌపదీదేవి విషయంలో ఏం జరిగింది. అంటే అది స్వర్గారోహణ పర్వం అదంతా ధర్మరాజు చెప్తారా? ఇది అదంతా ధర్మరాజు గారికి జరిగిందని చెప్తారు మనకి వ్యాసుల వారు అంతా కూడా. ధర్మరాజు గారికి జరిగింది. ధర్మరాజు గారు ఇప్పుడు ఫస్ట్ వెళ్తూ హిమాలయాలు ఎక్కుతూ ముందర ద్రౌపదీదేవి పడిపోయింది, సహదేవుడు పడిపోయాడు, నకులుడు పడిపోయాడు, అర్జునుడు పడిపోయాడు, భీముడు పడిపోయాడు. ఈ లోపల ఎక్కడికో మాతలు తీసుకొచ్చిన ఒక రథం ఎక్కాడు. ఆ రథంలో ఈ కుక్క కూడా అనుసరించి వచ్చింది. ఈ కుక్క వస్తే కానీ నేను రానన్నాడు. ఇప్పుడు ఆ కుక్కతో సహా ఆయన స్వర్గానికి వెళ్ళాడు. ఆ కుక్క అక్కడ ఆ స్వర్గం దగ్గర చేరేటప్పటికి ఆ కుక్క ధర్ముడి అవతారం తీసుకుంది. ఆ ధర్ముడు చెప్పాడు, ఇదిగో నాన్న నువ్వు తప్పేం చేయలేదురా, అదిరా ఇదిరా అని. అందుకని మొదట్లో వెళ్ళి చూసినప్పుడు ధర్మరాజు గారికి నలుగురు సోదరులు కూడా నరకంలో పడి కొట్టుకుంటున్నారు. మిగిలిన 100 మందిను ప్లస్ కర్ణుడు ప్లస్ మిగిలిన యుద్ధంలో చనిపోయిన వాళ్ళందరూ వేరు స్వర్గాన్ని పొంది స్వర్గాన్ని అనుభవిస్తున్నారు. ఇదంతా కూడా ఎక్కడ, ఎవరి దృష్టికోణంలో? ధర్మరాజు గారి దృష్టికోణంలో ఇలా జరిగింది అని వ్యాసుల వారి దృష్టికోణం నుంచి వచ్చింది. ఓకే అండి, మనకి అదే చెప్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఇది కేవలం ఒక అనుభూతిలాగా మాత్రమే. ఎందుకంటే నా జాయతే మ్రియతేవా అని అంటారు కదా, నువ్వు చచ్చిపోవు, నువ్వు పుట్టవు అని అన్నప్పుడు ఇక చావు లేని దానికి స్వర్గాలు ఏమిటి, నరకాలు ఏమిటి, అసలు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చినాయి? అక్కడ అదేంటి రంభావరోసులు ఏమిటి, స్వర్గంలో ఉండేటువంటి మహర్షులు ఏంటి, అక్కడ ఉండేటువంటి పారిజాత వృక్షం ఏంటి, అక్కడ ఉండే శచీదేవి ఏమిటి, ఇంద్రుడు ఏమిటి, మిగిలిన అష్టదిక్పాలకులు ఏమిటి, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఇదంతా కూడా శుద్ధ చైతన్య స్వరూపమే అయినప్పుడు ఆ చైతన్య స్వరూపానికి ఉన్నటువంటి రకరకాలైనటువంటి భావోద్వేగాలు కానీ అనుభూతులు కానీ ఇవన్నీ కూడా ఇదే ఆ చైతన్య స్వరూపమే అయినప్పుడు మనకి అదే అంటారు మొదట్లో, నాన్న ఇది దాని నియతి, అంతకు మించి ఇంకోటి ఏమీ లేదురా. ఆ చైతన్యానికి ఇదంతా, అందుకని చైతన్య స్వరూపం అది ఎల్లప్పుడూ కూడా చైతన్యంగా ఉంటుంది. దానిలో జడత్వం అనేది లేదు. ఆ చైతన్య స్వరూపమే ఒక్కొక్కసారి జడంలాగా భావించుకుని తనని తాను జడ వస్తువు అనుకుంటుంది. ఆ చైతన్య స్వరూపమే ఒక్కొక్కసారి తనని తాను అజంగమంగా పిలుచుకుని
స్థావరం కాకుండా అజంగమంగా ఉండి తనని తాను భావించుకుంటుంది. అది ఒక్క సమయంలో అనేది ఎల్లప్పుడూ కూడా దానికంటూ ఒక కాలం లేదు, గమనం లేదు, ఏమీ లేదు. కేవలం సూచనప్రాయంగా తెలియబడేటువంటిది కాబట్టి అది సూక్ష్మమైనటువంటి జ్ఞానం, సూక్ష్మ శరీరం కలది. అంటే సూచనప్రాయంగా తెలియబడుతూ ఉంటుంది. దానికి ముక్తి, మోక్షం ఇలాంటివేవీ లేవు. ఎందుకంటే ఎవరి దగ్గర నుంచి ముక్తి పొందాలి, ఎక్కడి నుంచి మోక్షం పొందాలి? ఉన్నదంతా ఒక్కటే వస్తువు అయినప్పుడు. ఆకాశమే అదే శూన్య వస్తువే మొత్తం అంతా కూడా ఉన్నది. శూన్యత్వము అంటే ఏది లేకపోవటం కాదు. అన్నీ కలిసిపోయి దాంట్లో ఇప్పుడు మనకి సున్నాని చూపిస్తున్నప్పుడు ఒక వృత్తం గీస్తాం. ఎందుకోసం? సున్నా అన్నప్పుడు ఎందుకు వృత్తంగా చూపించాలి? సున్నా సారీ, ఒక వృత్తం అంటే ఏమిటి? అనంతమైనదని కదా! దాన్ని సున్నాగా ఎందుకు చూపిస్తాం మనం? ఒక వృత్తాకారంలో ఎందుకు చూపిస్తాం మనం? దానికి మొదలు ఇందులో ఉండదు. తుది లేదు కదా! మరప్పుడు శూన్యం అయిపోయింది కదా! అది. కానీ శూన్యం అయిపోయినప్పుడు మొదలు తుది లేనప్పుడు దాన్ని సున్నాగా ఎందుకు చూపించాలి? అది ఇది అనంతమైపోయింది దానికి. ఎందుకంటే అనంతం అనే దాంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే శూన్యత్వం తప్పితే ఇంకోటి లేదు. ఎందుకంటే ఇది శూన్య భావన. ఏమైనా ఇంకా ఉందండి ప్రశ్న జనార్దన్ గారు? ఇది మీకు చెప్పాను కదా, మీరు ఆలోచించండి. ఓకే. ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని మీరు అంగీకరించాల్సిన విషయం లేదు అసలు. అంగీకరిస్తారు, నేను చెప్పిందే కరెక్ట్ అనేటువంటిది లేదు. ఎందుకంటే ఇక్కడ కరెక్ట్ ఇన్కరెక్ట్ అనేటువంటిది కూడా లేదు అసలు. ఎవరి ఆలోచన, ఎవరి భావన ఎలా ఉంటుందో ఆ భావనలోనే వారు ఉంటారు. తప్పు, ఒప్పు అనేది భౌతికపరమైనటువంటి ఈ దేహానికి సంబంధించినది తప్పితే మరొకటి కాదు. ఎందుకంటే దిస్ యాక్చువల్లీ అసలు ఆ తప్పొప్పుల మధ్య డిఫరెన్స్ అనేది ఇన్సిగ్నిఫికెంట్. గుర్తించలేనటువంటిది. అసలు తప్పేమిటి? ఎవరి దృష్టికోణంలో తప్పు, ఎవరి దృష్టికోణంలో రైట్? ఎవరి దృష్టికోణంలో స్థావరం, ఎవరి దృష్టికోణంలో జంగమం, ఎవరి దృష్టికోణంలో అది ఆహ్, విషయం. స్థావర జంగమాదులు అంటారు. స్థిరంగా ఉండేది. ఎవరి దృష్టికోణంలో స్థిరంగా? మూడో వ్యక్తి. ఆ రాయి తనని తాను ఏంటి నేను స్థావరంగా పడున్నాను అని అనుకోదు కదా! ఎందుకంటే దానిలో కూడా చైతన్యం ఉంది. దానిలో ఉండేటువంటి చైతన్యం అలా గడ్డగట్టుకునింది. జంగమంగా ఉన్నటువంటి చైతన్యం జంగమం అయితే చలిస్తూ ఉంటుంది. అది ఇది ఒకటే మళ్ళీ. అదే చైతన్యం మనకి ముందర మళ్ళీ వస్తుంది. దేశకాల పరిస్థితులు అంటే ఏమిటి? అదంతా కూడా వస్తుంది. ఆ దేశకాల పరిస్థితుల ప్రకారం ఒక చోట చైతన్యవంతంగా, ఒక చోట జంగమంగా, ఒక చోట స్థావరంగా పడుంటుంది అని అంటుంది. మనకొస్తుంది ముందర. మీరు అందుకని మన యొక్క ఆలోచనని కొంచెం ఇది మారుస్తుంది కాబట్టి కొంచెం మనకి ఇది ఆహ్, ఆహ్, అర్థం చేసుకోవడానికి, అరిగించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే మనం అదే చెప్పానండి. ఇప్పుడు మనం నడుస్తున్న దారిలో ఒక రకమైన మలుపు వచ్చినప్పుడు, ఆ మలుపు దగ్గర మనం కొంచెం స్లో డౌన్ అవుతాం. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఆ పీరియడ్ ఏంటంటే దాన్ని యాక్సెప్టబిలిటీ ఇది ఇలా ఎందుకు ఉండొచ్చు? ఇప్పుడు ఇందాక నుంచి గంగాధర్ గారు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో, ఎందుకు అసలు ఏముంటాయి? ఇప్పుడు ఇందులో ఏమీ లేదట్టే కదా! యెస్. ఆ ఏమీ లేదని తెలుసుకోవటమే యోగ వాసిష్టం యొక్క లక్ష్యం. గంగాధర్ గారు మీరు ఆ లక్ష్య సిద్ధులైపోయారు. అయోమయ ఆ లక్ష్య సిద్ధి పొందేశారు మీరు.
అంటే యాక్చువల్గా అందుకనే ఇప్పుడు ఇక్కడ లీల గాని రాముల వారు గాని ఒకే ప్రశ్నని 10 సార్లు అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఎందుకు అడుగుతారు అంటే వారిలో అంత మరకు కూడా ఉన్నటువంటి ఇప్పుడు మన ఇంతకుముందు ఇన్నిసార్లు రాముల వారి ప్రశ్నలు వేస్తున్నప్పుడల్లా అరే ఇదే ప్రశ్న ఎందుకు ఇంత చిన్న ప్రశ్న సమాధానం రాముల వారికి తక్కలేదు అని మనం అనుకుంటాం. కానీ ఆ ప్రశ్న లోతుల్లోకి వెళ్ళి చూస్తే గురువుగారు చెప్పేటువంటి సమాధానం ఎలా ఉంటుంది. అలానే రాముల వారు ఇదే ప్రశ్న ఇంతకు మునుపు అడిగారు కదా మళ్ళీ ఎందుకు అదే అడుగుతున్నారు అంటే కేవలం ఆ నమ్మకం లేకపోతే ఆ విషయం ఏదైతే ఉందో అది గట్టిపరుచుకోవడానికి ఒక రూఢి చేసుకోవడానికి. ఇప్పుడు మనం ముందరికి వెళ్దాము. మీకు వచ్చేటువంటి సందేహాలు మీకున్నటువంటి ప్రశ్నలు ఇంతవరకు మనం చూడనటువంటి డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా రూఢి పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక విత్తనం ఉందండి. ఆ విత్తనం నీళ్ళల్లో నానిన తర్వాత బయట వేస్తే అది మొలకెత్తుతుంది. మనం చూసి అబ్బా ఎంత బాగా మొలకెత్తింది అని అనుకుంటాం. కానీ ఆ విత్తనం లోపల ఉండి చూస్తే ఆ విత్తనం ఎంత యాతన పడి ఉంటుంది. ఆ ఆ పప్పు బద్దల మధ్యలో నుంచి ఒక వేరులాగా బయటకొచ్చి దాని మధ్యలో నుంచి మళ్ళీ ఒక చిన్న మొలకగా వచ్చి ఓ 2 ఆకులతో నిలబడి ఆ ఆకులతో ఆ నేల పైకి వస్తూ భూమి లోపలికి వేర్లు ఇంకా ఇంకా వెళ్తూ ఆ విత్తనం పడే యాతన ఎంత ఉంటుంది మనం చూసాం ఎప్పుడైనా. బయట నుంచి చూస్తుంటే అబ్బా ఎంత బాగుంది చక్కగా ఎంత ఎంత నేను వేసిన విత్తనం ఎంత బాగా మొలకెత్తింది అని అనుకుంటాం. కానీ ఆ విత్తనం లోపల నుంచి చూస్తే ఆ విత్తనం పడే యాతన ఏదైతే ఉందో దాన్ని అనుభవించాలి. అనుభవిస్తేనే మనం అది పడేటువంటి యాతన లేకపోతే దానికి పడేటువంటి ఇప్పుడు తల్లి గర్భం నుంచి బయటకు వస్తున్నారంటే పిల్ల బయట ఉండి చూసే వాళ్ళకి ఆ నొప్పి భరించలేరు కదా. నొప్పి అనేది భరించలేరు ఇన్ ద సెన్స్ వాళ్ళు ఆ నొప్పిని అనుభవించలేరు. కానీ ఆ తల్లి అనుభవిస్తుంది. మనం ఒకవేళ ఆ తల్లి స్థానంలో ఉండి ఆ నొప్పిని అనుభవించి ఆ తరువాత మనం గనక దానిని వ్యక్తీకరించగలిగితే అప్పుడు మనం దానికి సంబంధించిన విషయం తెలుసుకోవాలి. కదా. బయట నుంచి ఇప్పుడు తల్లి ప్రసవించిన తర్వాత ఆ బిడ్డని చేతుల్లోకి ఎత్తుకుని మనం మురిసిపోతాం కానీ ఆ తల్లి పడేటువంటి యాతన ఎవరు చెప్పగలరు. ఆ తల్లి మాత్రమే చెప్పగలదు. అందుకని ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ యొక్క అనుభూతి దృష్టి వాళ్ళ దృష్టిలో ఏమిటి అనేది మాత్రమే, మరొకరి దృష్టి కాదు. స్వీయానుభూతి అంటారు కదా, వాళ్ళకు వాళ్ళు అనుభవించింది. అందుకని ఇందాక మీకు స్వర్గారోహణ పర్వం గురించి నేను ఎత్తినప్పుడు కూడా ధర్మరాజు గారు అనుభవించింది మాత్రమే అని మాత్రమే చెప్పాను నేను. అంతేగాని వాళ్ళు యాక్చువల్‌గా నరకంలో ఉన్నారా? వాళ్ళు యాక్చువల్‌గా అదేంటి పాండవులు మిగిలిన పాండవులు నలుగురు నరకంలో ఉన్నారా? లేకపోతే మిగిలిన 100 మంది సోదరులు కూడా అక్కడెక్కడో స్వర్గంలో ఉన్నారా? జయద్రథుడు వీళ్ళందరూ ఎన్ని పాపాలు చేశారు? అన్ని పాపాలు చేశారు. ఎందుకున్నారు అని ధర్మరాజు గారు అడిగినప్పుడు ధర్ముడు చెప్పినటువంటి సమాధానం ఏమిటి? ఇది నీ దృష్టిలో ఇలా. సో, మనం ఆలోచించేది, అనుభవించేది ఎవరికి వారి యొక్క సొంత దృష్టిలో. మనం ఎన్నో సార్లు అనుకున్నాం. ఇప్పుడు నేను ఒక చెట్టుని చూసినప్పుడు ఆ ఆకు పచ్చగా కనిపించింది అని అనుకున్నప్పుడు నా దృష్టిలో నా కంటిలో నుంచి నేను ఏదైతే పచ్చగా ఉంది అని అనుభవిస్తున్నానో అది మీ కంటిలో నుంచి చూసేటప్పుడు అది వేరే వర్ణంలో కనిపించచ్చు. కానీ దానిని నేను పచ్చదనం అని నాకు చెప్పారు. అదే వర్ణంలో కనిపించిన దాన్ని మీరు పచ్చదనం అని చెప్పారు. కాబట్టి పచ్చదనం కలిపి మనం దాన్నే పుట్టుకుంటున్నాం. కానీ మీ దృష్టికోణం నుంచి నేను అనుభవించి అప్పుడు ఇది అరే నేను ఇంతకు మునుపు వేరే దేహంలో ఉన్నప్పుడు వేరే కంటి ద్వారా చూసినప్పుడు ఏదైతే పచ్చదనం అనుకున్నానో అది అలా కాదు. ఇది నాకు ఎరుపు వర్ణంలో కనిపిస్తుంది. కానీ ఎందుకు అవతల వాడు పచ్చదనంగా కనిపించింది అని అంటారు అని అంటే ఐ హోప్ ఐఎమ్ నాట్ కన్ఫ్యూజింగ్. కేవలం ఎవరి దృష్టికోణం నుంచి వాళ్ళు చూస్తేనే ఈ అనుభూతి చెందగలము.
ముందుకెళ్దామండి. వెళ్దాం. ఏతేతు ఉత్తమ మహాపుణ్య మృతిమోహాదనంతరం స్వర్గ విద్యాధరపురం స్మృత్వా స్వనుభవంతి తే తతోన్యకర్మ సదృశం భుక్త్వాన్యత్ర ఫలం నిజం జాయంతే మానుషే లోకే సశ్రీకే సజ్జనాస్పదే. అలానే ఉత్తములను మహాపుణ్యులను అగువారు మరణానంతరము పూర్వస్మృతిని అనుసరించి స్వర్గ విద్యాధరాదిపురములను అనుభవించుచూ ఉన్నారు. పిదప ఇలావృత కింపురుషాది వర్షముల ఇతర కర్మఫలములను అనుభవించి సంపద్యుక్తమును సజ్జన నియమమును అగు మనుష్యలోకమున జన్మించుచూ ఉన్నారు. జాయంతే మానుషే లోకే సశ్రీకే సజ్జనాస్పదే. ఏ చ మధ్యమధర్మాణో మృతిమోహాదనంతరం తే వ్యోమవాయువలితాః ప్రయాంత్యోషధి పల్లవం తత్ర చారుఫలం భుక్త్వా ప్రవిశ్య హృదయం నృణాం రేతసాం అధితిష్ఠంతి గర్భే జాతిక్రమోచితే. అలానే మధ్యమ ధర్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరణానంతరం ఆకాశవాయువుచే కొనిపోబడి ఓషధి పల్లవ ప్రదేశములకు చైత్రరథ నందనవనాది దేశములను కిన్నర కింపురుష యక్షాది శరీరములను పొందుచున్నారు. అచట పుణ్యఫలములను అనుభవించి చ్యుతులై వ్రీహియవాది భోజన ద్రవ్యముల ప్రవేశించి యథోచితమగు జాతికి చెందిన వాని హృదయమునను రేతస్సునను ప్రవేశించి స్త్రీ గర్భమున వాసమునర్చి జన్మను గ్రహించుచూ ఉన్నారు. స్వవాసనానుసారేణ ప్రేతా ఏతాం వ్యవస్థితం మూర్ఛాంతే అనుభవంత్యంతః క్రమేణేవ ఆక్రమణే చ. ఎట్టి మృత వ్యక్తి అయినను మరణానంతరము ఈ నియమమునకు లోనగుచున్నాడు. క్రమము ఇట్లే ఉండవచ్చును, లేక మరొక రీతిగాను ఉండవచ్చును. మూర్ఛాంతే అనుభవంతి అంతః క్రమేణేవ అక్రమణేవ. క్రమంగా గాని అక్రమంగా గాని ఎలాగైనా ఇంకొక రీతిగా కూడా ఉండవచ్చు. ఆదౌ మృతోయమితి బుధ్యంతే తదనుక్రమాత్ బంధుపిండాదిదానేన ప్రోత్పన్నా ఇతి వేదినః తతో యమభటా ఏతే కాలపాశాన్వితా ఇతి నీయమానః ప్రయామ్యేభిః క్రమాత్ యమపురం త్వితి. ఉద్యానాని విమానాని శోభానాని పునః పునః స్వకర్మభిః ఉపాత్తాని దివ్యానీత్యేవ పుణ్యవాన్. హిమానీ కంటకశ్వభ్ర శస్త్రపత్రవనాని చ స్వకర్మ దుష్కృతోత్థాని సంప్రాప్తానీతి పాపవాన్. మృతుడు ఆ మరణమూర్ఛ నుండి తేరుకొన్న పిదప నేను మరణించి తిని అని భావించుకొనును. పిండ ప్రదానంతరము శరీరము వచ్చినది అని తలుచుకొనును. యమాలయమునకు అరుగుచూ యమభటులు కాలపాశమును ధరించి నన్ను కొనిపోవుచున్నారు అని తలపోయెను. వీరిలో పుణ్యవంతులు దివ్యములగు విమానములను ఉద్యానవనములను అనుభవింతురు. ఇవన్నీ వారి వారి కర్మలను అనుసరించియే ఉండును. పాపి నా కర్మలకు తగినట్లుగా హిమ కంటక గర్త అసి పత్ర వనాదులు లభించినవి అని తలపోయును. ఇక్కడ ఎవరైతే ఆ కర్మ చేశారో ఆ కర్మ లోపల ఏదైతే ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు ఆశిస్తారు వారు అటువంటి ఫలితాన్ని పొందుతారు. అంతేగాని ఇక్కడ అందుకని పాపి నా కర్మలకు తగినట్లుగా హిమ అంటే చల్లటి గడ్డగట్టుకుపోయేటువంటి చలి గాని, కంటకం అంటే ముళ్ళు గాని, గర్తము అంటే సుడిగుండాలు లాంటివి కానీ, అసి అంటే కత్తి, రైట్, పత్రవనాదులు
అసిపత్ర వనాదులు అంటే కత్తుల్లాంటి ఆకులు ఉన్నటువంటి అడవులలో నుంచి ఒళ్ళు చీరుకుపోతూ ఉండంగా అంటే ఆ బాధని, ఆ పశ్చాత్తాపాన్ని పొందుతున్నట్లుగా వాళ్ళు అనుభవిస్తారు. నాకు యాక్చువల్‌గా ఇది చదువుతున్నప్పుడు ఇప్పుడు మనకి గరుడ పురాణం చెప్తారు. గరుడ పురాణంలో ఏదో ఆ నరకం ఉంటుంది, ఈ నరకం ఉంటుంది, ఆ పాకం ఉంటుంది, ఈ పాకం ఉంటుంది అని. కుంభీపాకం అని ఇంకోటేదో ఉంటాయి. అలాంటివన్నీ చెప్తుంటారు. నాకు తెలీదు. కాకపోతే ఏంటంటే ఒక్క నిమిషం ఆలోచిస్తే వ్యాసుల వారు 5000 సంవత్సరాలకి పూర్వం ఈ 18 పురాణాలు రాయక మునుపు జనాలలో ఆలోచనేంటి? కదా! ఇప్పుడు ఇదిగో ఈ గరుడ పురాణం ప్రకారం ఈ ఈ ఈ పని చేస్తే ఇటువంటి ఫలితం ఉంటుంది. ఈ పాపం చేస్తే ఆ ఫలితం ఉంటుంది. ఈ పుణ్యం చేస్తే ఈ ఫలితం ఉంటుంది. రైట్? సో, ఈ 18 పురాణాల గురించి జనాలకి తెలియక మునుపు, వ్యాసుల వారి ద్వారా ప్రయుక్తం కాక మునుపు రైట్? అంటే వ్యాసుల వారు కూడా 5200, 5300 ఏళ్ల క్రితం నాడు వచ్చినవారు కదా! ఈ 18 పురాణాలు మనకి వచ్చింది వ్యాసుల వారి తర్వాత. అంతకు మునుపు? అంటే అంతకు మునుపు ఏవో నమ్మకాలు ఉండుంటాయి మళ్ళీ. ఎందుకంటే వ్యాసుల వారు ఇప్పుడు ఈ ఈ ఈ యోగ వాసిష్టం చదివే క్రమంలో త్రేతాయుగం నాడు కూడా వేరే వ్యాసుల వారు ఉన్నారు కదా! వ్యాసత్వం అనేది కేవలం పదవి మాత్రమే. ఆయన ఎవరు రాసుంటారు. ఆ నమ్మకాల నుంచి ఆ పర్టికులర్ పరిస్థితులు జరుగుంటాయి. తర్వాత ఈ వ్యాసుల వారు వచ్చారు. ఈ వ్యాసుల వారు వచ్చి ఈ 18 పురాణాలు, ఈ మహాభారతం రైట్ ఇవన్నీ రాశారు. ఇప్పుడు ఆయనది అనుసరించి ఇటు వస్తుంది. ఇప్పుడు కొంతకాలానికి ఇవన్నీ పోయి ఇంకొకరు వస్తారు. వారు వేరేది రాస్తారు. ఇవన్నీ మాట్లాడానుకోండి ఏంటి ఇలా పిచ్చిగా మాట్లాడుతున్నారు, పిచ్చి పెట్టినట్టుగా ఉన్నదని. ఎందుకంటే మన ఆలోచన అలా ఉంటుంది. ఇప్పుడు నాకు ఒకసారి నేను సంధ్యావందనం నేర్చుకునే కొత్తలో నేను మా గురువు గారిని ఒక ప్రశ్న అడిగా. ఇప్పుడు విశ్వామిత్రుల వారు గాయత్రీ మంత్రాన్ని బయటికి ఉచ్చరించేంత మటుకు కూడా సంధ్యావందనంలో గాయత్రీ మంత్రం పఠించాలి, గాయత్రీ జపం చెయ్యాలి, గాయత్రి 108 సార్లు 1008 సార్లు చేయాలి అనేటువంటిది ఆ సంధ్యావందనంలో లేదు కదా! మరి ఎవరు అంతకుముందు ఏం చేశారు? అంటే మా గురువుగారు ఒక మాట అన్నారు. ఏంటంటే ఆ కాలానికి విశ్వామిత్రుల వారు రాకనంత ముందుకు కూడా ఎవరు సంధ్యావందనాలు చేయలేదా? ఆ కాలం నాటికి ఆ సంధ్యావందనాలు ఎలా ఉన్నాయో అప్పుడు కూడా చేసే ఉంటారు. కానీ విశ్వామిత్రుల వారు వచ్చి గాయత్రీ మంత్రాన్ని ప్రవచించేంత మటుకు కూడా రైట్ ప్రవచించిన తరువాత మనం ఆ సంధ్యావందనాన్ని పాటిస్తున్నాం. ఆ సంధ్యావందనాల్లో గాయత్రీ మంత్ర జపం ఇవన్నీ మనం చేస్తున్నాం. సూర్యోపాసన రైట్ ఇలాంటివన్నీ చేస్తున్నాం. అంతకు మునుపు ఏదో క్రమాలు ఉంటాయి, ఏదో క్రియలు ఉంటాయి. వాళ్ళు ఎవరు చేస్తుంటారు, దాన్ని సంధ్యావందనం అని అంటారు. అసలు సంధ్యావందనం ఎందుకు చేయాలి నేను ఒక రకంగా చెప్తే? ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు ఈ క్రిస్టియన్స్ ఉన్నారనుకో, వాళ్ళు అసలు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ పుట్టమనుకుంటారు కదా. వాళ్ళకి డూమ్స్ డేనో ఏదో ఉంది, వాళ్ళకి జీసస్ క్రైస్ట్ వస్తాడు, అప్పటిదాకా వాళ్ళు నిద్రపోతూ ఉంటారు, రెస్ట్ ఇన్ పీస్ కింద. ఇప్పుడు ఇందాక శ్లోకంలో ఏమో నేను వాళ్ళ నాన్నగారు దాంట్లో దూరాను, తర్వాత మళ్ళీ మదర్ పుట్టాను అని అనుకున్నాడు, వాడే అనుకున్నాడు, జీవుడే అనుకున్నాడు. సో మరి క్రిస్టియన్ కి ఈ మన సిద్ధాంతాలు తెలియవు కాబట్టి ఆయన అనుకోడు. ఆయన ఎంతసేపటికి నేను రెస్ట్ ఇన్ పీస్ అని అనుకుంటాడు. ఇందాక అదే ఇప్పుడు ఈ ముస్లింలు చచ్చిపోయిన తర్వాత 72 మంది అప్సరసులు వచ్చి వాళ్ళని సుఖపడతారని అనుకుంటాడు. అలా కాదు అనేది. అంటే ఇప్పుడు వాడు అసలు పుట్టడా ఈ లెక్కన మళ్ళీ వెయిట్ చేస్తుంటాడేమో. వాడి దృష్టిలో ఎలా ఉంది నాకేం తెలుసు. అంటే వాడు ఇంక పుట్టడా అని ఏమో. వాడు నేను పుడతాను ప్రతంలో తిరుగుతూ ఉంటాడేమో కదా. మంచి క్వశ్చన్ అడిగారండి మీరు. నిజమే కదా, నమ్మితేనే కదా. ఇది యద్భావం తద్భవతి అన్నట్టు చెప్తున్నారు అన్నీను.
అందుకని నేను ఇందాక నుంచి చదివాను. ఇప్పుడు 72 మంది కావాలి, 72 కావాలంటే ఏమో ఇప్పుడు వాడు చచ్చిపోయిన తర్వాత 72 మంది వాడి ఇప్పుడు ఈ 13 చచ్చిపోయిన తర్వాత 13 ఊహించుకోవాలా? విధిరథుడును లేలని కూడా అలా ఊహించుకుని వాడు కూడా ఏమో ఊహించుకుంటాడు, వాడే 72 మంది అవుతాడేమో, రైట్? అదే ఏమో అవ్వదు. సో ఇదంతా కూడా కేవలం ఒక చిద్భ్రమ మాత్రమే అని అనుకున్నాం కదా. ఆ చిద్భ్రమలో ఏదైనా వస్తాయి, లేదు ఇది చిత్భ్రమ కాదు అనుకో, ఇదే వాస్తవం అనుకో, ఏం పోయింది? ఏమీ లేదు విషయం, ఇదే వాస్తవం, ఇదే వస్తు ఇదిగో ఇప్పుడు ఉంటాను, ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళు లేదా ఇంకో 50 ఏళ్ళు ఉంటాను, పోతే ఎప్పటికప్పుడు ఈ దేహం రాలిపోతుంది, మళ్ళీ ఇంకో దేహంలో పుడతాను, ఆ దేహం ఆ దేహంలో పుట్టచ్చు పుట్టకపోవచ్చు. నేను ముక్తుణ్ణి అని అనుకుంటాను, మొదటి నుంచి ముక్తుణ్ణి అనుకుంటా, ముక్తుడే అప్పుడు. సో అనుకోవడం బట్టే మొత్తం అంతా కూడా అదే కదా చెప్పేది. ఈ చైతన్యం ఎట్లా ఆలోచిస్తుందో, అందుకనే మనకి ఏంటంటే ఈ సంసార భ్రమలు ఇవన్నీ లేవురా, కేవలం కూడా చైతన్యం ఒక్కటే. లేదు నువ్వు ఇప్పుడు లేకపోతే ఇప్పుడు మనకి కొంచెం ముందరికి వెళ్తున్నానండి, మనకి ముందర వస్తుంది 5వ ఉపాఖ్యానం అని వస్తుంది. ఆ 5వ ఉపాఖ్యానంలో వాళ్ళు 9 మంది కూడా 9 మంది ఉంటారు. పేరు ఇంద్రుడు అని ఒక్కొక్కడు ఉంటాడు, బ్రాహ్మణుడు, ఆయనకి 9 మంది కొడుకులు ఉంటారు. ఈ 9 మంది కొడుకుల్ని కూడా ఐందవులు అంటారు, ఇంద్రుడు కొడుకులని. సో ఆ ఐందవులు 9 మంది తల్లిదండ్రులు పోయిన తర్వాత వాళ్ళకి చదువుకి అవ్వదు, కాకపోతే తల్లిదండ్రులు ఏంటంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా బ్రహ్మ అనేటువంటి విషయం చెప్తూ ఉంటారు. పైగా వీళ్ళని సంధ్యావందనాలు చేసుకోవడం, బ్రహ్మోపాసన చేయాలి అని చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే బ్రహ్మోపాసన చేస్తూ ఉంటారు. 9 మంది చనిపోయింది, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కేవలం 9 మంది కూర్చుని మనం బ్రహ్మోపాసనే చేద్దాం అని కూర్చుంటారు. అలా వాళ్ళు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు 9 మంది కూడా బ్రహ్మలైపోయారంటారు. మనకి 5వ ఉపాఖ్యానంలో వస్తుంది, ముందర వస్తుంది యాక్చువల్గా. ఇదంతా అయిన తర్వాత దీని తర్వాత కర్కటోపాఖ్యానం అని, అంటే కర్కటి అనేటువంటి ఒక రాక్షసి, అది మీకు లాస్ట్ టైం చెప్పాను కదా, విషూచిక మంత్రం అని ఉంటుంది అని, అందులో వస్తుంది అనమాట. ఈ కర్కటి కూడా ఒకటి అనుకుంటుంది, ఈ లోపల ఈ ఐందవులు అనుకుంటారు. సో వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు 9 మంది కూడా బ్రహ్మలైపోయారు అంటారు. అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు బ్రహ్మలైపోయారు, వాళ్ళు అనుభవించిన దాంట్లో. ఎవరికి వాళ్ళు నేను బ్రహ్మనవుతా అనుకున్నప్పుడు, వాళ్ళు బ్రహ్మలు అయ్యేటప్పుడు వాళ్ళు ఏమని ఊహించుకుని ఉంటారు, ఎటువంటి సృష్టి చేద్దాం అనుకుని ఉంటారు, వాళ్ళు నలుగురు. సో ఇవి కేవలం కూడా ఒక శూన్యత్వాన్ని ప్రతిబింబించేది మాత్రమే. అది ఇప్పుడు నువ్వు ఇందాకన్నట్టు అంటే నువ్వు ఇప్పుడు చెప్తున్నా ఆలోచిస్తే గుర్తొచ్చింది. అంటే అప్పుడు క్రిస్టియన్స్ ఎగ్జిస్టెన్స్ కూడా నా వల్ల వచ్చింది కాబట్టి నేనేమనుకుంటే వాళ్ళు అలా అవుతారు నీ దృష్టిలో మళ్ళీ. అంతే కదా, ఆ నాలెడ్జ్ నాదే కదా. అంతే కదా, ఆ ఎనాలజీ నీది కాబట్టి నువ్వేమనుకుంటావు, నువ్వు ఇచ్చుకో, వాళ్ళు మోక్షం అయిపోతారని. అదే నా దృష్టిలో ఏంటంటే వాడు వెయిట్ చేస్తూ ఉంటాడు ప్రేతాల్లాగా, ఎప్పుడో డూమ్స్ డే వచ్చిన తర్వాత నేను బతుకుతానని. ఆవిడ బతుకుతాడేమో, బతికి వాడి శవ వేటికల నుంచి బయటకు వచ్చి శిథిలం అయిపోయిన దేహాలతో జంబీలాగా తిరుగుతారేమో, ఎవరికి తెలుసు. ఏదైనా ఊహించుకో. సరే, ఇక్కడ మృతుడు మరణమూర్ఛ నుండి తేరుకొనిన పిదప నేను మరణించి తిని అని భావించుకును, పిండ ప్రదానంతరము శరీరము వచ్చినది అని తలుచుకును, యమాలయమునకు అరుగుచు యమభటులు కాలపాశమును ధరించి నన్ను కొనిపోవుచున్నారు అని తలబోయెను. వీరిలో పుణ్యవంతులు దివ్యములగు విమానములను ఉద్యానవనములను అనుభవింతురు. ఇవి అన్నీయు వారి వారి కర్మలను అనుసరించే ఉండను. పాపి నా కర్మలకు తగినట్లుగా హిమ కంటక గర్త అసిపత్రవనాదులు లభించినవి అని తలపోయును. ఇయమ్మే సౌమ్య సంపాత సరణి శీతసాద్వల స్నిగ్ధఛాయాస వాపీక పురస్సంస్థేతి మధ్యమః. అయం ప్రాప్తో యమపురం అహమేష సభూతపః. అయం కర్మ విచారోత్ర కృత ఇత్యనుభూతిమాన్. అలాని మధ్య రకంగా పుణ్యమాచరించిన వాడు
చల్లటి పచ్చికతో కప్పబడిన సుందర మార్గము ఇది. చల్లటి నీడ బావి ముందర ఉన్నాయి. నేను ఈ మార్గమున యమపురమునకు అరుదించి తిని, భూతపతి యగు యముడు ఈ కార్యమును విచారించుచూ ఉన్నాడు అని భావించును. కేవలం కూడా వాడిలో ఆ భావన, చైతన్యం యొక్క భావన, ఆలోచన, అంటే భావన అంటే చైతన్యం ఆలోచన చేస్తోందని కాదు, ఆ చైతన్యం దానిని ఎలా అనుభవిస్తోంది. ఇది ప్రత్యేకమభ్యేతి పృథు సంసార ఖండక యథా సంస్థితి నిశ్శేష పదార్థాచార భాసుర. ఇట్లు మరణానంతరం అందరూ కూడా భిన్న భిన్నములైనటువంటి పారలౌకిక అనుభవములను పొందుచున్నారు. ఇది ప్రత్యేకం అభ్యేతి పృథు సంసార ఖండక యథా సంస్థితి నిశ్శేష పదార్థాచార భాసుర. కానీ అందరూ కూడా అర్థక్రియలతో కూడుకొనిన ఈ విశాల సంసారాన్ని సత్యమే అని భావిస్తున్నారు. యథా సంస్థితి నిశ్శేష పదార్థాచార భాసుర. ఆకాశ ఇవ నిశూన్యే శూన్యాత్మైవ విబోధవాన్ దేశకాల క్రియాదైర్ఘ్య భాసురోపి న కించన. స్వరూప దృష్టి ఉన్నచో వారు ఆకాశ దృశ్యమును, ఆకారరహితమును, అద్వయమును అగు ఆత్మ ఒక్కటే జాగరిల్లి ఉన్నదనియు, దేశకాల క్రియలును హ్రస్వదీర్ఘాది ఆకృతులతో కూడుకొనిన దృశ్యములను సత్యములు కావు అని గ్రహించి ఉందురు. అంటే ఎవరికైతే ఆత్మస్వరూపమే, నేను చైతన్య స్వరూపాన్ని అని ఎవరైతే భావిస్తూ ఉంటారో వారికి ఆకారరహితం, అద్వయం అయినటువంటి ఆత్మ ఒక్కటే ఇదంతా కూడా జాగరిల్లి ఉంది, ఇదంతా కూడా చైతన్యపరుస్తుంది. ఈ ఆత్మ పదార్థం నేను ఎవరైతే ఉన్నానో నేను కూడా ఈ ఆత్మ పదార్థాన్ని అనేటువంటి ఆ స్పృహ కలిగిన తరువాత దేశకాల క్రియలను హ్రస్వ దీర్ఘాది ఆకృతులతో కూడుకొనిన దృశ్యములను సత్యములు కావు అనియు గ్రహించియుందురు. ఇతోయం అహమాదిష్టః స్వకర్మ ఫలభోజనే గచ్చమ్యాశు శుభం స్వర్గం ఇతో నరకమేవ చ. యస్వర్గోయం మయా భుక్తోయం నరకోథవా ఇమాస్తా యోనయో భుక్తా జాయేహం సంసృతౌ పునః. అయం శాలిరహం జాతః క్రమాత్ ఫలమహం స్థితిః ఇత్యుదర్క ప్రబోధేన బుద్ధ్యమానో భవిష్యతి. పిదప యముని వీటికి అరిగినటువంటి పురుషులు యముడు మమ్ము మా కర్మఫలములను అనుభవింపజేయుచూ ఉన్నాడు, మేము త్వరగా స్వర్గమున కరుగుచున్నాము లేదా నరకమున కరుగుచున్నాము, పశుజన్మను ఎత్తుచూ ఉన్నాము అని ఎంచుకుంటూ ఉందురు. ఇతోయం అహమాదిష్టః స్వకర్మ ఫలభోజనే గచ్చమ్యాశు శుభం స్వర్గమితో నరకమేవ చ. యస్వర్గోయం మయా భుక్తోయం నరకోథవా ఇమాస్తా యోనయో భుక్తా జాయేహం సంసృతౌ పునః. అయం శాలిరహం జాతః క్రమాత్ ఫలమహం స్థితిః ఇత్యుదర్క ప్రబోధేన బుద్ధ్యమానో భవిష్యతి. సంసుప్తకరణస్త్వేవం బీజతాం యాత్యసౌ నరే తద్బీజం యోనిగలితం గర్భో భవతి మాతరి. శరీరమును అంతఃకరణమును క్రిములును లేని ఈ ధాన్యాంకురము మనుష్యునిచే తినబడి రేతస్సుగా మారుతోన్నది. పిదప అది యోని ద్వారమున మాతృగర్భమున ప్రవేశించుచూ ఉన్నది. న గర్భో జాయతే లోకే పూర్వకర్మానుసారతః భవ్యో భవత్యభవోవ్య బాలకో లలితాకృతి. ఆ గర్భము పూర్వకర్మానుసారము పుణ్యవంతుడిగాను లేక అపుణ్యవంతుడిగాను, ఇక్కడ అదృష్టవంతుడని ఉంది, యాక్చువల్ అదృష్టం లేదు కానీ సరే ఇచ్చినటువంటి అర్థం చేద్దాం. సగర్భో జాయతే లోకే పూర్వకర్మానుసారతః భవ్యో భవతి
అభవ్యో వా బాలకో లలితాకృతి, వాడు అదృష్టవంతుడిగా లేక దురదృష్టవంతుడుగానో లేక చక్కటి బాలుడుగాను జన్మించుచూ ఉన్నది ఆ గర్భము. తతోనుభవంతీద్వాహం తతోనుభవంతీద్వాభం యౌవనం మదనోన్ముఖం తతో చరాం పద్మముఖే హిమాశనిమివ చ్యుతాం హిమాశనమివ చ్యుతాం. పిదప అది చంద్రుని వలె చంచలమైనటువంటి యవ్వనాన్ని అనుభవిస్తోంది. పిదప తామర పువ్వు పైన పిడుగు వచ్చి పడినట్లుగా జర అంటే ముసలితనం వచ్చి దానిని పాడు చేస్తోంది ఆ దేహాన్ని. తతోపి వ్యాధి మరణం పునర్మరణమూర్ఛనాం పునఃస్వప్న పదాయాతాం పిండై దేహ పరిగ్రహం యామ్యం యాతి పునర్లోకం పునరేవ భ్రమక్రమం భూయో భూయోనుభవతి నానాయోన్యంతరోదయే వంజవీభావం ఆమోక్షమతి భాసురం భూయోనుభూయోనుభవతి వ్యోమ్నేవ వ్యోమరూపవాన్. మళ్ళా మళ్ళా అది వ్యాధి, మరణమూర్ఛ, బంధువులో నచ్చినటువంటి పిండ ప్రదానం వల్ల మరొక దేహాన్ని గ్రహించటం, ఇదంతా కూడా ఒక స్వప్నంలాగా జరిగిపోతూ ఉంటుంది. మరలా యమలోకానికి అరగటం, అక్కడ భ్రమను అనుభవిస్తూ నానాయో విధయోనులా పరిభ్రమిస్తూ ఆకాశ రూపమైనటువంటి ఆత్మ ఆకాశముననే జీవభ్రాంతిని పొందటం మొదలుకొని మోక్షము వరకు ఇట్టి మార్పులను పొందుతూ ఉంటుంది. అంటే మోక్షాన్ని పొందడం అంటే ఇదంతా కూడా ఒక కళ లాంటిది. నేను నిత్య ఆత్మస్వరూపుడని, నిత్య చైతన్యాన్ని అనే భావన రూఢి అయ్యేంత మటుకు కూడా ఇది నానావిధ యోనులలో పరిభ్రమించి మరలా పుడుతూ మరలా ఈ సంసార జీవనంలో పడుతూ ఉంటుంది. ఎప్పటి వరకు అంటే ఆ అనుభూతిని ఏది చెందుతుంది? ఆత్మస్వరూపం, చిత్స్వరూపం. ఆ చిత్స్వరూపాన్ని నేను అని గ్రహించి ఆ చిత్స్వరూపం యొక్క లక్షణాలు ఏమిటి అని తెలుసుకునేంత మటుకు ఇది అన్ని రకాలైనటువంటి స్థితిగతుల గుండా ప్రయాణించి చివరికి ఎప్పుడైతే ఇది తెలుసుకుంటుందో అప్పటి వరకు కూడా ఈ సంసార జీవనం సాగుతూ ఉంటుంది. సంసార జీవనం అనేటువంటి భ్రమ సాగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రబుద్ధలీల మరలా ఇలా అడుగుతుంటుంది, అమ్మా ఆది సర్గే యథాదేవి భ్రమయేష ప్రవర్తతే తథా కథయమే భూయః ప్రసాదాత్ బోధవృద్ధయే. ఆది సర్గే యథాదేవి, అమ్మా మరి తొలి సృష్టి క్రమం జరిగినప్పుడు అందు ఈ భ్రమ ఎలా కలిగింది? ఆది సర్గే యథాదేవి భ్రమ ఏష ప్రవర్తతే. తొలి సృష్టి లేకపోతే సృష్టి ఆది యందు భ్రమ ఎలా కలుగుతుంది అంటే అప్పుడు అమ్మవారు చెప్తున్నారు, పరమార్థ ఘనం శైలాః పరమార్థ ఘనం ద్రుమాః పరమార్థ ఘనం పృథ్వీ పరమార్థ ఘనం నభః. అమ్మా లీలా, ఇప్పుడు నీకు దృష్టిగా ఎదురుగుండా పడుతున్నటువంటి ఈ పర్వతాలు, వృక్షాలు, పృథివీ, ఆకాశం, నీరు, నిప్పు, ఈ గాలి, ఇవన్నీ కూడా ఆ చైతన్య స్వరూపమే. అంటే అక్కడ దానికి ఆ భావన కలిగినప్పుడే పరమార్థమైనటువంటి ఘనం, దానికి ఆ భావన కలిగినప్పుడు ఆ భావనలో అది చరిస్తుంది. పరమార్థ ఘనాలు ఇవన్నీ కూడా ఆ పరమార్థమే, ఆ చైతన్య స్వరూపం యొక్క ఆ దృష్టిలో అవి అలా అయినప్పుడు అది అలా ఉంటోంది.
కానీ ఇవన్నీ కూడా పరమార్థ ఘనం పృథ్వీ, పరమార్థ ఘనం నభః, ఇవన్నీ కూడా శుద్ధ చైతన్యమయ స్వరూపాలే. ఇవన్నీ కూడా ఆ చైతన్య స్వరూపమే ఆయా భావనలో అలా ఉండొచ్చు, అలా ఉన్నది. ఇప్పుడు చెప్పండి, మనం ఈ పంచభూతాలతో ఏర్పడిన ఈ ప్రపంచం అంటాం. మనం లాస్ట్ టైం ఒకసారి సంపూర్ణ హనుమ చరిత్ర అనే విషయం చెప్పినప్పుడు అక్కడ ఆ పద్మాండం అనేది ఉంటుంది. ఆ పద్మాండంలో ఆంజనేయ స్వామి వారు, అంటే ఆంజనేయ స్వామి గారు ఏకపాద రుద్రుడు బ్రహ్మగా ఉంటారు. ఆయన త్రిభూతాలతో, అంటే ఆకాశ, వాయు, తేజస్సు, ఈ మూడింటితోనే సృష్టి చేసినది. అక్కడ శరీరాలు ఆ మూడింటితోనే ఏర్పడ్డాయి అని అనుకున్నప్పుడు ఇక ఎన్ని ఎలిమెంట్స్ అయినా ఉండొచ్చు కదా. ఒకటే ఏంటి, మూడేంటి, ఐదేంటి, 10 ఏంటి, 100 ఏంటి, 1,00,000 ఏంటి, ఎన్నైనా ఉండొచ్చు. ఎన్ని ఎలిమెంట్స్ తోనైనా అనేక బ్రహ్మాండాలు ఉండవచ్చు కదా. సో ఇప్పుడు ఈ పంచభూతాలతో ఏర్పడినటువంటి మనం ఈ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఇదిగో ఈ పంచభూతాలే అని అనుకుంటున్నాం. ఎన్నైనా ఉండొచ్చు, షడ్భూతాలు ఉండొచ్చు, సప్తభూతాలు ఉండొచ్చు, దశభూతాలు ఉండొచ్చు, ఎన్ని ఎలిమెంట్స్ అయినా ఉండొచ్చు. ఒకసారి మీకు మహాభారతంలో నారాయణీయం అని ఉంటుంది. మీకు అనుశాసనిక పర్వంలోనా? ఐ థింక్ అనుశాసనిక పర్వంలో వస్తుంది నారాయణీయం. మీరందరూ వినే ఉంటారు కదా నారాయణీయాన్ని. తెలుసండి. ఆయన రోగాన్ని పోగొట్టుకోవడం కోసం ఆయన రాస్తాడు కదా. కానీ అది ఇప్పుడు కూడా ఏంటంటే నారాయణీయం చదివితే చాలా మంచి జరుగుతుంది, చాలా రోగాలు పోతాయి, అదే ఆరోగ్యం కలుగుతుంది, ఇలాంటివన్నీ చెప్తారు, రైట్? అది చదువుతున్నప్పుడు నాకు అందులో ఒక బ్రహ్మగారు విష్ణుమూర్తి యొక్క నాసికారంధ్రం నుంచి వచ్చాడంటారు. ఆ తర్వాత ఇప్పుడు మనం ఉన్నటువంటి బ్రహ్మగారు ఎక్కడి నుంచి వచ్చారు? విష్ణుమూర్తి బొడ్డులోంచి వచ్చారు. సో నాకు ఇప్పుడు ప్రశ్న వచ్చింది, ఏంటి విష్ణుమూర్తి యొక్క నాసికలోంచి ఒకడు, బొడ్డులోంచి ఒకడు వచ్చి ఉంటాడంటే, ఇప్పుడు విష్ణుమూర్తి గారికి రోమకోపాలు కోటాను కోట్లు ఉంటాయి, అందులో ప్రతి రంధ్రంలోంచి ఏదో ఒక బ్రహ్మ వస్తూ ఉంటాడు కదా, రావచ్చు కదా. అలా వచ్చినప్పుడు ఇప్పుడు కోటాను కోట్ల బ్రహ్మలు, కోటాను కోట్ల సృష్టిలు ఎన్ని జరగచ్చు, రైట్? ఎన్ని ఇప్పుడు విష్ణుమూర్తి గారికి నవరంధ్రాలు ఉన్నాయని మనం ఒక పురుష భావన తీసుకొచ్చాం అనుకోండి, ఏమో దేనిలో నుంచి సృష్టి. అలా కాదు, రోమకూపాలు ఉన్నాయి, అనేకానికి రోమకూపాలు ఉన్నాయి, అందులోంచి ప్రతి రంధ్రంలో నుంచి ఏదో ఒక బ్రహ్మగారు వచ్చారనుకోండి, ఏమైనా రావచ్చు. అక్కడ ఆ బ్రహ్మగారు వచ్చి ఏ రకమైన సృష్టి చేశాడు ఏమో. ఆయనకి ఆయన కేపబిలిటీకి తగ్గట్టు 1,00,000 ఎలిమెంట్స్ తో సృష్టి చేశాడేమో, ఒక ఆయన ఆయన కేపబిలిటీ తగ్గట్టు 5 ఎలిమెంట్స్ తో చేసాడేమో. ఒకటండి, ఇలా మనం బయట మాట్లాడాం అనుకోండి, మనల్ని పిక్చర్ చూసినట్టు చూస్తారు జనాలు ఒక రకంగా. అందుకని సాధారణంగా మునులు ఏంటంటే మన మహర్షులు, సాధులు మౌనంగా ఉంటారు, మాట్లాడరు. ఎందుకంటే ఆయన ఇలాంటి విషయాలని చెప్పారు అనుకోండి, ఈయన మౌని కాదు, సాధు కాదు, పదండి పోదాం అని చెప్పి వెళ్ళిపోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే మన సాధారణంగా ఏంటంటే మౌనంగా ఉండడం బెటర్. కాబట్టి ఇక్కడ మనం అందరూ ఒకటే అనుకున్నాం కాబట్టి, ఒకే ఆలోచన ధోరణిలో ఉన్నామని అనుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను. కానీ మన నారాయణ ఏం చదువుతుంటే నాకు ఆ ప్రశ్న వచ్చింది. తర్వాత చూస్తే కరెక్ట్ అనిపించింది. నారాయణీయంలో ఉంటుంది, మీరు అది పూర్తిగా చదివితే మీకు తెలుస్తుంది. సరే, ఆవిడ లీల అడిగిన ప్రశ్న ఏంటంటే, మరి సృష్టి తొలిలో ఎటువంటి భ్రమ దీనికి కలిగింది, ఈ చైతన్యానికి అని అన్నప్పుడు, ఆ చైతన్యం ఈ పంచభూతాలుగా దానిని తాను భావించుకుని అక్కడ ఘనీభవించి, ఓకే, పరమార్థ ఘనం ద్రుమాహ అంటే అక్కడక్కడ ఘనీభవించి, దానికి ఉన్నటువంటి ఆ ఆలోచన అక్కడ ఘనీభవించి అది ఆ ఎలిమెంట్గా మారింది. అంటే మరి సర్వాత్మకత్వాత్ స యథోదేతి చిదీశ్వర పరమాకాశ శుద్ధాత్మ తత్ర భవేత్ తథా. ఈ విశుద్ధ చైతన్యమే ఇన్నిన్ని రూపాలతో అది మాయా ప్రభావన్న
ఉదయిస్తున్నట్లుగా కనబడుతుంది, అలానే అస్తమిస్తున్నట్లుగా కనబడుతుంది. చేతనామయుడైనటువంటి ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు అంటే ఈ ఆత్మ, ఈ పురుషుడు సర్వవ్యాపి అయి సర్వాత్మకత్వాత్ స యథోదేతి చిదీశ్వర. ఆయన సర్వవ్యాపి అయి వెలిచున్నాడు. అతడు ఎచ్చట ఏ రూపమున ప్రతిభాసించుచున్నాడో అచ్చట ఆ రూపమున పేర్కొనబడుచున్నాడు. అంతేగాని ఇది పర్వతం, ఇది కొండ అని దానికి ఎవరు పేరు పెట్టాల. అంటే ఈ చైతన్య స్వరూపం దాన్ని చూసి ఇది పర్వతం లాగా ఉంది అని పర్వతం ఉంటుంది, ఇది జలంలా ఉంది, ఇది జలం. మళ్ళీ ఇదే చైతన్య స్వరూపం ఆ రూపాలను తీసుకుని దానికి ఆ పేర్లు అదే పెట్టుకుంది. అంటే ఆ పేరు అంటే ఈ దేహంలో ఉన్నటువంటి జీవి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి వస్తువుకి ఆ పేరు పెట్టాడు. అది కూడా చైతన్య స్వరూపం. అయితే అది ఇది ఒక్కటే అని గ్రహించాలి. గ్రహించగలగటానికి మనం చేసేది సాధన. ఆగుదామండి, లేకపోతే ఇంకొక పావుగంట పైన ఉంటుంది, పావుగంట 20 నిమిషాల పైన ఉంటుంది. మీ ఇష్టం. ఇది ఇక్కడ ఆగిపోని మీరు దీన్ని నేను ఆలోచిస్తాను అని మీరు ఆలోచించండి. నేను వచ్చే వారం కలిసి మళ్ళీ ఈ సబ్జెక్ట్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సరే అండి, అయితే వాళ్ళకి ఇక్కడ జై శ్రీరామ్. జై శ్రీరామ్.